సో స్టాటిస్టిక్స్ జనరల్గా మనం స్టాటిస్టిక్స్లో లైక్ ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ని రెండింటిని సపరేట్గా చూస్తాం మనం. అంటే లైక్ ప్రాబబిలిటీ అనేది వేరే థింగ్, స్టాట్స్ అనేది వేరే థింగ్ లాగా ప్రొజెక్ట్ అవుతుంది అనమాట మనకు. బట్ కాదు, స్టాట్స్లో వన్ ఆఫ్ ద ఇంటిగ్రల్ పార్టే ప్రాబబిలిటీ కూడా. సో స్టాట్స్ని మనం 3 వేస్లో డిస్కస్ చేస్తాం. ఆగండి, మాట్లాడకండి. స్టాట్స్ని మనం 3 వేస్లో డిస్కస్ చేస్తాం అనమాట. ఒకటి డిస్క్రిప్టివ్ స్టాట్స్, ఇంకోటి ఇన్ఫరెన్షియల్ స్టాట్స్, ఇంకొకటి ప్రాబబిలిటీ. సో దీస్ 3 ఆర్ ద మేజర్ థింగ్స్ వాట్ వీ నీడ్ టు డీల్ ఇన్ స్టాట్స్. ఐ గెటింగ్ మై పాయింట్? సో ఫస్ట్ ఈ మూడిటికి వెళ్ళేదానికంటే ముందు ఫస్ట్ మనం స్టాట్స్ అంటే ఏంటనే దాని గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్. అర్థమవుతుంది అంటే స్టాట్స్ అంటే ఏంటి, స్టాట్స్ ఎందుకోసం యూజ్ అవుతుంది అని. సో ఫస్ట్ స్టాట్స్ యొక్క డెఫినేషన్ చెప్తాను, దాన్ని నోట్ డౌన్ చేసుకోరా. స్టాట్స్ స్టాట్స్ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. స్టాట్స్ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఇక్కడ ఒకటి కొంచెం క్విక్గా ఉండండి. స్టాట్స్ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ యూజ్డ్ ఫర్ కలెక్టింగ్, అనలైజింగ్, ఇంటర్ప్రిటింగ్ అండ్ ప్రజెంటింగ్ డేటా. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, స్టాట్స్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ మ్యాథ్ యూజ్డ్ ఫర్ కలెక్టింగ్, అనలైజింగ్, ఇంటర్ప్రిటింగ్ అండ్ ప్రజెంటింగ్ డేటా. సో స్టాట్స్ యొక్క డెఫినేషన్ ఇదనమాట. స్టాట్స్ అనేది మనకు ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఒక డేటా తీసుకొని ఆ డేటాని మనం కలెక్ట్ చేసి, అనలైజ్ చేసి, ఇంటర్ప్రిట్ చేసి దాన్ని ప్రజెంట్ చేయడానికి యూజ్ అయ్యే థింగ్ని స్టాట్స్ అంటారు. యాక్చువల్గా మనం డేటా సైన్స్ స్టార్టింగ్లో డేటా అనాలిసిస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఇట్లాంటి థింగ్ గురించే డిస్కస్ చేసాం అనుకుంటా కదా. తర్వాత డేటా సైన్స్ గురించి మాట్లాడేటప్పుడు కూడా దీని గురించే మాట్లాడాం అనుకుంటా కదా మనం. కలెక్టింగ్ ద డేటా, తర్వాత అనలైజింగ్ ద డేటా, ఇంటర్ప్రిటింగ్ ద డేటా అంటే ఫైండింగ్ రిలేషన్స్ బిట్వీన్ ద డేటా, ప్యాటర్న్ బిట్వీన్ ద డేటా, అండ్ ప్రజెంటింగ్ ద డేటా అంటే స్టోరీ టెలింగ్. ఐ గెటింగ్ మై పాయింట్? సో అంటే మీరు ఒకటి బాగా అబ్జర్వ్ చేశారనుకోండి, మనకు ఈ డేటా సైన్స్ కానీ డేటా అనాలిసిస్ కానీ ఏదైతే చేస్తుందో అది స్టాట్స్ చేస్తుంది యాక్చువల్గా. ఇంతకుముందు పాత కాలంలో మనకు డేటా అనాలిసిస్, డేటా సైన్స్ ఏవి లేనప్పుడు మొత్తం అంతా స్టాట్సే చేసేది అనమాట మనం. సో ఇప్పుడు స్టాట్స్ ఏదైతే చేస్తుందో దాన్ని మనం మిషన్తో చేయిస్తున్నాం. కొన్ని టూల్స్ క్రియేట్ చేసాం, కొన్ని ఆల్గరిథమ్స్ క్రియేట్ చేసాం, వాటిని క్రియేట్ చేసి వాటితో చేయిస్తున్నాం అనమాట మనం. ఐ గెటింగ్ మై పాయింట్? సో స్టాట్స్ అంటే సింపుల్ థింగ్. స్టాట్స్ అంటే ఏంటంటే, మీరు ఒక డేటాను కలెక్ట్ చేసి దాన్ని అనలైజ్ చేసి ఇంటర్ప్రిట్ చేసి దాన్ని ప్రజెంట్ చేయగలిగారు అనుకోండి, అలా చేయడానికి యూజ్ అయ్యే ఒక మ్యాథమెటికల్ కాన్సెప్టే స్టాట్స్. అర్థమవుతుందా? సో సింపుల్గా ఎందుకు కావాలి ఇది అన్నారు అనుకోండి, ఒక సింపుల్ అండర్స్టాండింగ్ చేసుకుందాం మనం. టూ త్రీ టూ త్రీ వేస్లో అండర్స్టాండ్ చేసుకుందాం. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హైదరాబాద్లో ఒక ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేస్తున్నా, చైతన్య ఎడ్యుటెక్ ఎడ్యుటెక్ అని. ఓకేనా? ఇప్పుడు ఇది కేబిహెచ్బిలో ఉంది. ఓకే, ఇప్పుడు నేను దీన్ని తీసుకొని వెళ్ళి ఐ వాంట్ టు ఓపెన్ ఇన్ అమీర్పేట్. ఓకేనా? సో ఇప్పుడు అమీర్పేట్లో ఓపెన్ చేయాలి అనుకుంటున్నప్పుడు, ఈ అమీర్పేట్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 1 crore ఉంది. 1 crore ఉంది కాబట్టి అమీర్పేట్లోకి వెళ్ళేసి అమీర్పేట్లో ఒక హాల్ తీసుకొని ఆ హాల్లో ఓపెన్ చేసేస్తానా, లేదంటే దాని గురించి నేను బ్యాక్ ఎండ్లో సంథింగ్ ఏదైనా చేయాలా? బ్యాక్ ఎండ్లో సంథింగ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి. ఎలాంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి మనం? సో ఫస్ట్ అమీర్పేట్ దగ్గరికి వెళ్ళి అమీర్పేట్లో ఉన్న ఇన్స్టిట్యూట్స్ అన్నిటిని ఒకసారి అబ్జర్వ్ చేయాలి, ఎలా ఎలా పనిచేస్తున్నాయి ఏంటి అనేది. ఓకేనా? మేబీ నా మోడల్ వేరేలాగా ఉండొచ్చు, వాళ్ళ మోడల్ వేరేలాగా ఉండొచ్చు. దెన్ సెకండ్ థింగ్, అమీర్పేట్లో నేను తీసుకొని వెళ్ళి 30,000 40,000 అని చెప్తున్నాను అనుకోండి. సో అక్కడ ఉన్న పీపుల్ ఆ రేంజ్కి అడాప్ట్ అయి ఉన్నారా లేదా అనే దాని గురించి కూడా ఆలోచించాలన్నమాట. సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, అక్కడ రెంట్ ఎలా ఉంటుంది, తర్వాత ట్రైనర్ కాస్ట్ ఎలా ఉంటుంది, ఎలక్ట్రిసిటీ బిల్ ఎలా ఉంటుంది, ఈ మిసిలీనియస్ కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా నేను ఒకసారి ఐడియా తెచ్చుకోవాలి అక్కడ. అర్థమవుతుందా? వీటన్నిటి మీద నేను ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాతనే అక్కడ నేను ఒక ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయడానికి వీలవుతుంది అనమాట.
ఐ గెటింగ్ మై పాయింట్. అంటే అది చేయకుండా నేను ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయలేనా అంటే యూ కెన్ డూ ఇట్. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ యూ డోంట్ నో వై యూ ఆర్ గెటింగ్ ప్రాఫిట్స్ అండ్ యూ డోంట్ నో వై యూ ఆర్ గెటింగ్ లాసెస్. దెర్ ఈస్ అన్ అంబిగ్విటీ అనమాట అక్కడ. ఓకే. సో, కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయకంటే ముందే ఐ విల్ యూజ్ సమ్ ఫినామినా. ఐ విల్ యూజ్ సమ్ టెక్నిక్స్ టు గ్యాదర్ సమ్ ఇన్ఫర్మేషన్. అర్థమవుతుందా? అంటే లైక్ అక్కడున్న స్టూడెంట్ యొక్క డెమోగ్రఫీ ఎలా ఉంది? వాళ్ళ యొక్క సైకాలజీ ఎలా ఉంది? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను గ్యాదర్ చేసి, ఆ గ్యాదర్ చేసిన దాని ప్రకారం నేను అక్కడ ఒక థింగ్‌ని ఓపెన్ చేస్తాననమాట. సో, ఇప్పుడు ఈ ప్రాసెస్ చేస్తున్నా కదా నేను. వాళ్ళ డెమోగ్రఫీ కలెక్ట్ చేసుకొని, వాళ్ళ సైకాలజీ అండర్‌స్టాండ్ చేసుకొని, ఇదంతా చేయడానికి మనకు స్టాట్స్ యూజ్ అవుతుంది. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ నేను అమీర్‌పేట్‌కెళ్తాను. అక్కడున్న డేటా ఫస్ట్ కలెక్ట్ చేస్తాను. స్టాట్స్ అంటే ఏంటి? కలెక్టింగ్ ద డేటా. కలెక్ట్ చేస్తాను. ఆ కలెక్ట్ చేసి ఆ డేటాలో ఉన్న ఏదైతే ఇన్నర్ మీనింగ్ ఉందో దాన్ని నేను బయటికి తీసుకొని రావాలి. ఇంటర్ప్రిట్ చేస్తాను. అనలైజ్ చేస్తాను. దాని నుంచి నాకొచ్చిన ప్రెజెంటేషన్స్‌ని నేను ముందర పెట్టుకొని దాని మీద ఆలోచిస్తాననమాట. ఏం చేయాలి? ఏంటి? అనేది. ఈస్ ఇట్ క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ మాట్లాడదాం. ఇప్పుడు ఎస్‌బీఐ ఉంది ఒక బ్రాంచ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అది కుకట్పల్లిలో ఉంది ఎస్‌బీఐ బ్రాంచ్ ఒకటి. ఎస్‌బీఐ బ్రాంచ్ కిందనే ఒక ఏటీఎం ఉందన్నమాట అక్కడ. ఓకే. దెన్ ఇప్పుడు నువ్వు కుకట్పల్లిలో ఇంకో ఏటీఎం బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటున్నావు. ఆల్రెడీ ఉంది. కానీ ఇంకొద్ది దూరంలో ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటున్నావు నువ్వు. సో ఇప్పుడు అసలు దాని మీద నువ్వు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ప్రాఫిట్ వస్తాయా లేదా? లేదంటే మనకి ఎంత ఖర్చు అవుతది? ఏమనేది ఆలోచించకుండా ఓపెన్ చేసామనుకోండి. అది రేషనల్ డెసిషనేనా? కాదు. ఇట్ ఈస్ అన్ ఇర్రేషనల్ డెసిషన్. సో నువ్వు అప్పుడు ఎలా ఓపెన్ చేయాలి? ఎలా ఓపెన్ చేయాలి నువ్వు? ఎలా ఓపెన్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ ద ఫీల్డ్ ఆఫీసర్ ఫర్ ఓపెనింగ్ అన్ ఏటీఎం నియర్ కుకట్పల్లి, దెన్ వాట్ ఆర్ ద పారామీటర్స్ యూ ఆర్ గోయింగ్ టు సీ దేర్? ఫస్ట్ యూ నీడ్ టు అనలైజ్ ద ఏటీఎం వాట్ యూ హ్యావ్ ప్రెజెంట్. ఐ మీన్ ఇప్పుడున్న ఏటీఎంని అనలైజ్ చేయాలి ఫస్ట్. అర్థమవుతుంది. అంటే ఇప్పుడున్న ఏటీఎంలో మనకు ప్రాఫిట్స్ ఎలా వస్తున్నాయి? ఎలాంటి డెమోగ్రఫీ పీపుల్ వస్తున్నారు మన దగ్గరికి? ఓకే. సో మనకు ప్రాఫిట్స్ ఎన్ని వస్తున్నాయి? లాసెస్ ఎన్ని వస్తున్నాయి? అది ఆలోచించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంత పర్టికులర్ రేంజ్‌లో మళ్ళీ ఇంకొకటి ఓపెన్ చేశానంటే ఇప్పుడు పీపుల్ దీన్ని ప్రిఫర్ చేస్తారా? దీన్ని ప్రిఫర్ చేస్తారా? అర్థమవుతుందా? దాన్ని ఓపెన్ చేయడం వల్ల మనకు ఏమైనా ఎఫెక్ట్ ఉందా? అనే పాయింట్ ఆలోచించే కదా ఓపెన్ చేయాల్సింది. అర్థమవుతుందా? సో అది చేయాలనుకున్నప్పుడు మనకు స్టాట్స్ కావాలి. ఐ గెట్టింగ్ మై పాయింట్? అర్థమవుతుందా ఏంటనేది? సో అలా స్టాట్స్ అనేది మనకు ఈచ్ అండ్ ఎవ్రీ లైక్ డెసిషన్‌లో యూజ్ అవుతాయన్నమాట మనకు యాక్చువల్‌గా. ఐ గెట్టింగ్ మై పాయింట్? సో అలా మనం జనరల్‌గా స్టాట్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇందుకోసం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఎగ్జాంపుల్స్ తీసుకోవాలనుకుంటే ఎగ్జిట్ పోల్స్. సో ఇప్పుడు మనం రిజల్ట్స్ వచ్చేదానికంటే ముందే మనం ఒక చిన్న అనాలిసిస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఎవరు విన్ అవుతారు అనేది. అర్థమవుతుందా? సో కాబట్టి ఏం చేస్తాం? డేటా మొత్తం అంతా కలెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో ఎగ్జిట్ పోల్స్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. ఇప్పుడు ఆంధ్రాలో 5.5 లాక్ పీపుల్ ఉన్నారనుకోండి. అన్ని కాదు ఇంకా ఎక్కువ మందే ఉన్నారు. బట్ అనుకుందాం. ఇప్పుడు నేను 5.5 పీపుల్ అందరికీ కలిపి నేను డేటా కలెక్ట్ చేసి ఆ డేటాని అనలైజ్ చేయాలనుకుంటున్నాను అనుకో చాలా కష్టం. అందుకే చిన్న శాంపుల్స్‌ని క్రియేట్ చేస్తా అక్కడ. అందరిని అడగరనమాట. చిన్న శాంపుల్స్ క్రియేట్ చేసి ఆ శాంపుల్స్‌తో మాత్రమే కనుక్కొని దాని యొక్క రిపోర్ట్ క్రియేట్ చేస్తాను నేను. ఇది కూడా పార్ట్ ఆఫ్ స్టాటిస్టిక్సే అన్నమాట. ఐ గెట్టింగ్ మై పాయింట్? అర్థమవుతుందా? ఐ గెట్టింగ్ మై పాయింట్? అర్థమవుతుందా ఏంటనేది? అలా మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పరా నాకు స్టాట్స్ ఎక్కడ యూజ్ అవుతదనేది? ఎనీథింగ్ ఆలోచించి. ఆ! ఆలోచించండి. టేక్ 1 మినిట్ ఎగ్జామ్. 1 మినిట్. అర్థం కావట్లేదు. స్టాక్స్ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి దాన్ని? ఆ! ఓకే. దాని యొక్క గ్రాఫ్స్ క్రియేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన అప్ స్టాక్స్ ఓపెన్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అప్ స్టాక్స్ ఓపెన్ చేస్తే అప్ స్టాక్స్‌లో మీకు గ్రాఫ్స్ ఉంటాయి అక్కడ. సో ఆ గ్రాఫ్స్‌లో మనకు లైక్ డేటా ఎలా ఫ్లో అవుతుందని చూయిస్తారనమాట. అంటే అక్కడ ఏం చేస్తున్నారు? ఆల్రెడీ మనకి జరిగిన ఇన్ఫర్మేషన్‌ని తీసుకొని గ్రాఫ్ రిప్రజెంటేషన్‌లో
రిప్రజెంట్ చేస్తున్నారు మనకి ఈజీగా అర్థం అవ్వడం కోసం. అది కూడా వన్ ఆఫ్ ద స్టాట్సే, డిస్క్రిప్టివ్ స్టాట్స్ అది. సరే, మీకు కొంచెం డిస్కస్ చేసిన తర్వాత అర్థమవుతుంది. బట్ ఇట్ ఈస్ ఆల్సో ఏ స్టాట్స్. ఎందుకు మనం డేటాను కలెక్ట్ చేస్తున్నాం? మీకు ఈ 4 ప్రాసెసెస్ చేశాను కదా, ఆ 4 ప్రాసెసెస్లో మీరు ఏది చేసినా అది స్టాట్సే అనమాట. డేటాను కలెక్ట్ చేస్తున్నారు, డేటాను అనలైజ్ చేస్తున్నారు, డేటాను ఇంటర్ప్రిట్ చేసి దాని ద్వారా ప్రజెంట్ చేస్తున్నారు ఏదో ఒకటి. అప్పుడు దాన్ని స్టాట్స్ అంటారు. అప్పుడు అక్కడ స్టాట్స్ యూజ్ చేయాలి డెఫినెట్గా మీరు అక్కడ. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా ఏంటనేది? సో ఒక్క 1 మినిట్ మీకు టైం ఇస్తాను. మీరు ఇంటర్నెట్లోకి సెర్చ్ చేసి నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఒక 3 ఎగ్జాంపుల్స్ చెప్పండి నాకు. మీ ఇష్టం ఏవైనా. ఫీడ్బ్యాక్ అంటే ఎలాగా? ఇప్పుడు ఫీడ్బ్యాక్ అని చెప్పకూడదు నాకు. ఫీడ్బ్యాక్ని ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు. ఏంటి? ఒక్కరొక్కరు చెప్పండి. ఒక్క నిమిషం. ఫస్ట్ అమృత చెప్తుంది. నాకు ఇప్పటి నుంచి మీరు నాకు ఒకటి చెప్పదండి, క్లాస్ మొత్తానికి చెప్పాలి. కొంచెం గట్టిగా చెప్పండి. డేటా. ఏం డెసిషన్, అవుట్కమ్ ఏంటి దాని ద్వారా? ఆ ట్రెండ్ని రిమూవ్ చేద్దాం, ఇన్సెంటివ్ ఇద్దాం. ఇన్సెంటివ్ బేసిస్ థింగ్స్ అనమాట. గుడ్. సో ఫీడ్బ్యాక్ సిస్టంలో కూడా మనం స్టాట్సే కదా యూస్ చేసేది. సో డేటాను కలెక్ట్ చేయాలి, డేటాను అనలైజ్ చేయాలి, ఆ డేటాలో ఉన్న ప్యాటర్న్స్ని కనుక్కొని దాని ద్వారా ఫీడ్బ్యాక్ సిస్టమ్ని క్రియేట్ చేయాలి. అట్లా నాకు ఒక 3 ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. ఆన్లైన్లో చూసి రెగ్యులర్ ఎగ్జాంపుల్స్ కాకుండా మంచివి తీసుకోండి ఎగ్జాంపుల్స్ ఏదైనా. ఒక్క నిమిషం, ఒక 2 మినిట్స్, ఒక 1 మినిట్ టైం తీసుకోండి, ప్రాసెస్ చేసుకోండి. ఫస్ట్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటో అర్థమైందా ఇప్పుడు? వాట్ ఈస్ మెant బై స్టాట్స్? A branch of mathematics where you are collecting the data, you are analyzing the data, interpreting the data and presenting the data. ఎందుకు ఇదంతా చేయాలి? టు మేక్ సర్టెన్ డెసిషన్స్ అంతే. అర్థమవుతుంది? ఒక డెసిషన్ తీసుకోవాలి నువ్వు, లేదంటే ప్రిడిక్ట్ చేయాలి ఏదైనా, దానికోసం నువ్వు తీసుకుంటున్న థింగ్స్ అనమాట అంతే. చూసారా? చూసారా? ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి నాకు. నెట్ఫ్లిక్స్, ఓకే. నెట్ఫ్లిక్స్ చెప్పండి, ఏంటి నెట్ఫ్లిక్స్? ఏ టైప్ ఆఫ్ కంటెంట్ వాచ్ చేస్తున్నాము, ఎంత టైం వాచ్ చేస్తున్నాము? ఓకే. సో యూజర్ యొక్క డేటా అనలైజ్ చేసుకోవడం కోసం నెట్ఫ్లిక్స్లో మనం స్టాటిస్టిక్స్ని వాడతాం మనం. ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ ఏదైనా. వెదర్ ఫోర్కాస్టింగ్ అంటే అర్థం కావట్లేదు. అది ఆల్రెడీ నేను చెప్పా, అది 10 సార్లు చెప్పాను నేను. అదొద్దు నాకు. ప్రీవియస్ డేటాను అంతా అనలైజ్ చేసేసి రేపు ఎలా ఉంటుందని చెప్పడానికి మనకి స్టాట్స్ యూస్ అవుతుంది అని చెప్పాను. అది నేను ఆల్రెడీ చెప్పాను. అదొద్దు నాకు, వేరే చెప్పండి. ఇప్పుడు నెట్ఫ్లిక్స్, ఓకే. స్పోర్ట్స్ అంటే అది కూడా చెప్పాను మీకు డెమోలో, 4-5 సార్లు చెప్పాను నేను డెమోలో. బిజినెస్ అంటే మీరు ఇప్పటి నుంచి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు డోంట్ సే సింగిల్ వర్డ్.
ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ అంటే మిగతాదంతా నేను ఇక్కడ ఫిగర్ అవుట్ చేసుకోవాలా? లేదు కదా, మీరు చెప్పాలి. ఒక్క నిమిషం, ఒక్కొక్కరు చెప్పండి. ఆ, చెప్పేసిందా మరి? సరే, ప్రాబ్లం ఏం లేదులేండి. సో అంటే ఇప్పుడు మనకు ఎక్కడైనా డేటా కలెక్ట్ చేయాలి, ఆ డేటా నుంచి అనలైజ్ చేసి ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు మనకు స్టాట్స్ అనేది యూజ్ అవుతుంది. ఇస్ క్లియర్? సో ఇదే పని మనం డేటా అనాలిసిస్ లో, డేటా సైన్స్ లో కూడా చేస్తాం కాబట్టి వీటిని యూజ్ చేస్తున్నాం అక్కడ యాక్చువల్ గా. ఇస్ క్లియర్? ఓకే. సో ఈ స్టాట్స్ మనం నేర్చుకోవాలి అనుకుంటున్నప్పుడు దీంట్లో త్రీ త్రీ థింగ్స్ ఉంటాయని చెప్పాను. ఒకటి ఏంటి? డిస్క్రిప్టివ్ స్టాట్స్, డిఫరెన్షియల్ స్టాట్స్, ప్రాబబిలిటీ. సో ఒకసారి ఈ మూడు అంటే ఏంటనేది చూద్దాం. ఒకసారి ఒక ఓవరాల్ వ్యూ చూద్దాం ఏంటనేది. సో ఇప్పుడు డిస్క్రిప్టివ్ స్టాట్స్ అంటే ఏంటంటే, డిస్క్రిప్టివ్ అన్నారు అనుకోండి, దాని అర్థం ఏంటి? డిస్క్రైబింగ్ సంథింగ్. ఏంటిది? డిస్క్రైబింగ్ సంథింగ్. సో ఇప్పుడు మీకు ఒక సింపుల్ థింగ్ చెప్తాను, దాని ద్వారా మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు మన మమ్మీ ఆ, ఇది ఒకసారి వినండి, వినిన తర్వాత రాసుకుందరు. ఒకసారి వినండి, వినండి. అంటే డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ ఏం చేస్తుందో మీకు అర్థమవుతుంది. దెన్ దాని తర్వాత మీరు ఏదైనా రాసుకోవచ్చు. సో మన మామ్ ఉంది, మన మదర్ ఒక షాప్కి వెళ్ళి ఆనియన్స్ కొంటుంది. ఓకేనా? ఏం కొంటుంది? ఆనియన్స్. ఒక 5 days అనమాట. Day 1, Day 2, Day 3, Day 4, Day 5. సో ఈ ఆనియన్ యొక్క ప్రైజెస్ ఎలా ఉంటాయి 5 days అంటే? ఒకటి 18, 20, 22, 16, 12. దీస్ ఆర్ ద ప్రైజెస్ ఆఫ్ ఆనియన్స్ ఫర్ ద 5 days. ఇప్పుడు 6th day నేను నేను మా మమ్మీ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఈ 5 days ఆనియన్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అని అడిగాను అనుకోండి. సో ఇప్పుడు ఈ 5 days ఆనియన్ యొక్క డేటా మొత్తం అంతా ఒక సింగిల్ డేటా లాగా రిప్రజెంట్ చేసి చెప్పాలి నాకు మన మమ్మీ, కదా? అంటే ఇప్పుడు మన మమ్మీ ఏం చేస్తుందంటే ఈ డేటాని డిస్క్రైబ్ చేస్తుంది. ఏం చేస్తుంది? డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. ఎలా డిస్క్రైబ్ చేస్తారు అంటే, మేబీ డిఫరెంట్ వేస్ ఉండొచ్చు డిస్క్రైబ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే అనుకోండి. ఓకేనా? మీ బ్రదరో, మీ సిస్టరో, లేదంటే ఎవరొకరు అడిగారు మిమ్మల్ని, లైక్, అరే ఇక్కడ నేను 5 days ఆనియన్స్ తీసుకొని వచ్చావు కదా, నాకు ఆనియన్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి డిస్క్రైబ్ చేయని అడిగారు అనుకోండి. అప్పుడు మీరు ఏం చెప్తారు? ఏమని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా చూసి మీరు ఏమని చెప్తారు చెప్పండి? ఫార్ ద వీక్ ఆనియన్ ప్రైస్ ఏముందంటే ఏం చెప్తారు? గుడ్, యావరేజ్ తీసుకుంటారు. అంటే లైక్ అందాజ్గా అని చెప్తారు కదా మనం. అందాజ్గా 18 ఉంది, 20 ఉందని చెప్తారు కదా. దాన్నే మనం ఇక్కడ టెక్నికల్గా చెప్పాలనుకున్నప్పుడు యావరేజెస్ అంటాం. ఇంకా టెక్నికల్గా మాట్లాడాలనుకున్నప్పుడు సెంట్రల్ టెండెన్సీస్ అంటాం అనమాట. ఏంటి? సెంట్రల్ టెండెన్సీస్. సో ఇప్పుడు డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ ఏం చేస్తుంది అంటే, ఒక డేటా సెట్ ఉంటుంది, ఆ డేటా సెట్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఏం చేస్తుంది? డిస్క్రైబ్ చేస్తుంది. ఎలా చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఏంటి? మన మమ్మీ దగ్గర సెట్ ఆఫ్ డేటా ఉంది. ఆ డేటాని అంతా కలిపి ఒక సింగిల్ వాల్యూ లాగా రిప్రజెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ హైట్ ఆఫ్ ఎ క్లాస్ అని అడిగాను అనుకోండి. ఇప్పుడు నా దగ్గర డేటా సెట్ ఉంది, ఇప్పుడు నేను క్లాస్ యొక్క యావరేజ్ అడుగుతున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి జీడిపి ఉంటుంది కదా, జీడిపి ఏంటి తెలుసా? ఓవరాల్ గా మన ఇండియా యొక్క ఎకానమీ ఎలా ఉందని రిప్రజెంట్ చేయడానికి ఒక సింగిల్ వాల్యూ. అర్థమవుతుందా? ఇప్పుడు జీడిపి లేదనుకోండి, ఇప్పుడు మన ఇండియా గురించి తెలుసుకోవాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ గురించి తెలుసుకోవాలి. అప్పుడు అలా కాకుండా ఓవరాల్ గా ఒక అందాస్ వాల్యూ ఒకటి ఇస్తామన్నమాట మనం. అర్థమవుతుంది? అంటే మన దగ్గర ఉన్న డేటా సెట్ ఏదైతే ఉందో దాన్ని డిస్క్రైబ్ చేయడానికి యూజ్ అయ్యేదే డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్. డిస్క్రైబ్ చేస్తాం. డిస్క్రైబ్ ఎలా చేస్తామంటే, ఒకటి సెంట్రల్ టెండెన్సీస్ కనుక్కోవడం అనమాట. అంటే ఏంటి? మిడిల్ వాల్యూని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ అనమాట. అంటే ఇప్పుడు ఏంటి? ఆనియన్ ప్రైసెస్ ఇలా ఉన్నాయి, 18, 20, 22, 16, 12 ఉన్నాయి ఆనియన్ ప్రైజెస్. ఇప్పుడు ప్రీవియస్ వీక్ ఆనియన్ ప్రైస్ అందాజ్గా ఎంత ఉంది? మీకు న్యూస్ రిపోర్ట్ చెప్పాలనుకున్నప్పుడు ప్రీవియస్ మంత్ ఆనియన్ ప్రైజెస్ రోజు ఎంత ఉన్నాయో చెప్పరు, యావరేజ్ గా ఎంత ఉన్నాయో చెప్తారు. ఐ గెటింగ్ మై పాయింట్? అర్థమవుతుందా ఏంటనేది? సో అలా మన దగ్గర ఉన్న డేటా సెట్ ని డిస్క్రైబ్ చేయడానికి యూస్ అవుతుంది అనమాట. ఆ డిస్క్రిప్షన్ లో డిఫరెంట్ వేస్ ఉన్నాయన్నమాట. ఒకటి సెంట్రల్ టెండెన్సీస్, ఇప్పుడు నేను చెప్పింది సెంట్రల్ వాల్యూస్ ని తీసుకొని రావడం అనమాట. అంటే ఏంటి? అందాజుగా ఒక వాల్యూతో రిప్రజెంట్ చేయడం మరి. ఇంకోటి డిస్పర్షన్ అంటారు అనమాట. డిస్పర్షన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సో ఇప్పుడు మన దగ్గర 2 డిఫరెంట్ డేటా సెట్స్ ఉన్నాయనుకోండి. ఓకేనా?
రెండు డేటా సెట్స్కి యావరేజ్ సేమ్. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆనియన్ ప్రైజెస్ ఇక్కడ చూడండి ఒకసారి. ఓకేనా? ఆనియన్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? 18, 20, 22, 16, 12. ఇప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ తక్కువ ఉందా, ఎక్కువ ఉందా? తక్కువగానే ఉంది కదా. అంటే వీటి మధ్య చేంజ్ చాలా తక్కువగా ఉందన్నమాట. అలా కాకుండా ఇప్పుడు దీని యొక్క యావరేజ్ 22 అనుకుందాం. దీని యొక్క యావరేజ్ 22 ఉండదు, మేబీ 18.5 ఎంతో ఉంటుంది. సో బట్ అనుకోండి ఒకవేళ 22 అని. నేను ఇంకో డేటా సెట్ తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 10, 100, 2, 25. సో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారా, ఇక్కడ కూడా ఒకవేళ యావరేజ్ 22నే వచ్చింది అనుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ రెండు డేటా సెట్స్ని మనం డిస్క్రైబ్ చేయాలన్నమాట. రెండిటికి యావరేజ్ 22నే వచ్చింది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ దాంట్లో డిస్పర్షన్ చాలా తక్కువ ఉంది. అంటే ఏంటంటే ఇప్పుడు ప్రిడిక్ట్ చేయడం ఈజీ అనమాట ఫస్ట్ దాంట్లో, నెక్స్ట్ డేటా ఏమొస్తుంది అనేది. బట్ సెకండ్ దాంట్లో డేటా ప్రిడిక్ట్ చేయడం కష్టం, ఎందుకంటే డిస్పర్షన్ ఎక్కువ ఉంది. అంటే ఒకదానికి మధ్య డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంటున్నది అనమాట. దాన్ని డిస్పర్షన్ అంటారు. ఏమంటారు? డిస్పర్షన్ అంటే డైవర్షన్, దూరం ఎంత వెళ్తుంది అనేది అనమాట. అక్కడ మనం డిఫరెంట్ వాల్యూస్ని చూస్తాం. రేంజ్ అంటాం, వేరియన్స్ అంటాం, స్టాండర్డ్ డీవియేషన్ అంటాం. అర్థమవుతుందా? వీటితో ఆ డిస్పర్షన్ ఎలా ఉందనేది తెలుసుకుంటాం అనమాట. ఐ గెటింగ్ మై పాయింట్? అర్థమవుతుందా ఏంటనేది? దీనివల్ల అడ్వాంటేజ్, ఇంతకుముందు అయితే మనకు ఒక డేటా సెట్ అంతా ఒక సింగిల్ వాల్యూతో రిప్రజెంట్ చేయడానికి యూజ్ అవుతుంది అని చెప్పాం. మరి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనం డేటా సెట్స్ని తీసుకున్నప్పుడు ఆ డేటా సెట్స్ లైక్ వాలటైల్గా ఉన్నాయా లేదంటే స్టాండర్డ్గా ఉన్నాయా అని తెలుసుకోవడానికి యూజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ప్రైజెస్ ఉన్నాయి, తను తీసుకున్న ఎగ్జాంపుల్. స్టాక్ ప్రైజెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్యాటర్న్ లాగా ఉన్నాయి అనుకోండి, అవి స్ట్రాంగ్ ప్యాటర్న్స్, వాటిలో డిస్పర్షన్ ఎక్కువ లేదనమాట, పర్ఫెక్ట్ గానే వెళ్తుంది అనమాట మనకు గ్రాఫ్. అలా సెకండ్ ప్యాటర్న్ చూసామనుకోండి, వాలటైలిటీ చాలా ఎక్కువ ఉంది. దాంట్లో నువ్వు ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు కొంచెం కష్టం, చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే నువ్వు చాలా డిస్పర్షన్ చూస్తున్నావు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 100 ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసావు అనుకో, బాగుందని చెప్పేసి నెక్స్ట్ 20కి వెళ్ళిపోతే, 10కి వెళ్ళిపోతే, 2కి వెళ్ళిపోతే కష్టం కదా. సో వాలటైలిటీ చాలా కష్టంగా ఉందన్నమాట. అంటే డిఫరెన్స్ ఉంది అక్కడ. మరి రెండింటికి గ్రాఫ్ గీసామనుకోండి, ప్రిడిక్టబిలిటీ గ్రాఫ్ దీనికి వస్తుంది, అన్ప్రిడిక్టబిలిటీ దీనికి ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఆనియన్ ప్రైజెస్ ఉన్నాయనుకోండి, ఆనియన్ కొనాలనుకుంటున్నాం మనం. ఓకేనా? సో ఇప్పుడు 2 షాప్స్ ఉన్నాయి. ఒక షాప్ వచ్చేసి ఇలా ఉంది, 18, 20, 22, 16, 12. ఇంకో షాప్ వచ్చేసి 10, 100, 225. ఇప్పుడు మీరు రెండు యావరేజ్ సేమే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీక్లీ సమ్ తీసుకున్నాం అనుకోండి, వీక్లీ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ షాప్కి వెళ్ళింది, ఈ షాప్కి వెళ్ళింది, వీక్లీ యావరేజ్ ఎంత ఆడి ఉంది, దీనికి 22నే ఉంది, దీనికి 22నే ఉంది. అంటే ఇప్పుడు మనం రెండు షాపులు ఏది షాప్లో తీసుకున్నా ప్రాబ్లం ఏం లేదనే పాయింట్లో కంక్లూజన్కి రాకూడదు. యావరేజ్ చేసాం అనుకోండి, అక్కడ వరకు ఆగిపోతాం అనమాట. అంటే యావరేజ్ సేమ్ కాబట్టి ఈ షాప్ కన్నా వెళ్తా, ఆ షాప్ కన్నా వెళ్తా అనే పాయింట్లో డిస్కషన్ చేసేస్తారు. బట్ అక్కడే మనకు ఒకలో కాల్ వేసినట్లు అవుతుంది మన భాషలో చెప్పాలనుకున్నప్పుడు. మనం ఏం చేయాలి? ఇంకా ముందరికి వెళ్ళాలి కొద్దిగా. ఈ యావరేజ్ ఒకటే చూడకుండా ఈ డేటాను కూడా అబ్జర్వ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఆ డేటా డిస్పర్షన్ ఎలా ఉంది, ఆ డిస్పర్షన్ అనేది లో ఉందనుకోండి, అర్థమవుతుందా? దెన్ ఆ షాప్ని మనం ప్రిడిక్ట్ చేయొచ్చు, ఆ షాప్లోకి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న 2 రూపాయలు ఉందని చెప్పేసి నేను వెళ్ళి తీసుకున్నా, మళ్ళీ ఈ రోజు కూడా వెళ్ళాను అనుకోండి, 100 రూపాయలు అయితే నాకు కష్టం కదా. అలా కాకుండా ఇప్పుడు నిన్న 22 రూపీస్ ఉంది, ఈరోజు 16 రూపీస్ అయితే అంత ప్రాబ్లం ఏం లేదు నాకు. సో ఇప్పుడు మీరు ఏ షాప్ని ఎక్కువ చూస్ చేసుకుంటారు ఈ రెండిట్లో? మరి షాప్ 1. అర్థమవుతుందా? సేమ్ స్టాక్స్లో కూడా అంతే అనమాట. 2 స్టాక్స్ చూపిస్తారు మీకు. ఆ 2 స్టాక్స్ మధ్య లైక్ ఎలాంటి డిస్పర్షన్స్ ఉన్నాయని చూపించడానికి మనం ఈ డిస్పర్షన్స్ని వాడుకోవచ్చు అనమాట. అంటే వాలటైలిటీ ఉందా లేదా, లైక్ స్టెబిలిటీ ఉందా లేదా, డేటా సెట్లో స్టెబిలిటీ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి మనం దీన్ని వాడచ్చు అనమాట. వీటిని మనం రేంజ్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్తో కొలుస్తాం మనం. ఆ వాల్యూస్ తక్కువ ఉన్నాయనుకోండి, వాలటైలిటీ తక్కువ ఉన్నట్లు, ఎక్కువ ఉన్నది అనుకోండి ఎక్కువ ఉన్నట్లు అర్థం. సో మనం ఏ డేటా సెట్కి అయితే తక్కువ ఉందో ఆ డేటా సెట్ని చూస్ చేసుకుంటాం మనం. అర్థమవుతుందా? అర్థం అవ్వట్లేదా? ఇప్పుడు దీనికి కూడా డిస్క్రైబ్ చేయడానికి యూజ్ అవుతుంది కదా మనకు. డిస్క్రైబ్ చేస్తుందా లేదా? ఒక డేటా సెట్ మొత్తానికి ఎలాంటి వాలటైలిటీ ఉందని డిస్క్రైబ్ చేస్తుంది మనకు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో అలా డిస్క్రైబ్ చేయడానికి యూజ్ అయ్యేది డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్. దెన్ దీంట్లో చార్ట్స్,
చార్ట్స్ ఉంటాయి, బార్ చార్ట్స్, పై చార్ట్స్, లైక్ హీట్ మ్యాప్స్, హిస్టోగ్రామ్స్, బాక్స్ చార్ట్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చార్ట్స్ ఉంటాయి అనమాట. మనకు వచ్చిన డేటాని డిస్క్రైబ్ చేస్తున్నాం ఇన్ఫోగ్రాఫికల్ వేలో. ఐ గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్? అర్థమవుతుంది ఏంటనేది. సో అలా మనం ఈ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్లో సెంట్రల్ టెండెన్సీస్ నేర్చుకుంటాం, దాని తర్వాత డిస్పర్షన్ నేర్చుకుంటాం, దాని తర్వాత ఇంకా ఉన్నాయి ఉండండి ఒక నిమిషం, అంటే పేరు చెప్తున్నాను. తర్వాత డిస్పర్షన్ షేప్స్ ఎలా ఉంటాయో తెలుసుకుంటాం మనం. అంటే ఏంటంటే ఇప్పుడు డిస్పర్షన్ అయింది కదా, ఆ డిస్పర్షన్ అయినప్పుడు ఎలాంటి జరిగిందా. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని దానిలలో హై డిస్పర్షన్ ఉండొచ్చు, కొన్ని దాంట్లో లో డిస్పర్షన్ ఉండొచ్చు, కొన్ని దాంట్లో మీడియం డిస్పర్షన్ ఉండొచ్చు. స్క్యూనెస్ అంటారు, స్క్యూనెస్ అనే పేరు వినింటారు. ఇంకోటి లైక్ స్క్యూనెస్ లోనే డిఫరెంట్ స్క్యూనెసెస్ ఉన్నాయన్నమాట మనకు. సో పాజిటివ్ స్క్యూనెస్, నెగటివ్ స్క్యూనెస్ ఉన్నాయి. సో అవి ఎలా జరుగుతాయి ఏంటనే దాని గురించి తెలుసుకుంటాం మనం. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత దెన్ గ్రాఫ్స్ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఫేజ్ లో ఈ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ ని చూస్తాం అనమాట. ఈ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ లో మనం సెంట్రల్ టెండెన్సీ ని చూస్తాం, దాని తర్వాత డిస్పర్షన్ ని చూస్తాం, డిస్పర్షన్ షేప్స్ ని చూస్తాం, దాంతో పాటు లైక్ ఏమంటే గ్రాఫ్స్ ని చూస్తాం మనం. ఇవి కంప్లీట్ చేసాం. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, ఇవి కంప్లీట్ చేసామంటే ఇవే కదా మనం డేటా అనాలిసిస్ లో యూస్ చేసేది, అవే కదా. ఇప్పుడు డేటా అనాలిసిస్ లో మీరు ఏం చేస్తారు యాక్చువల్గా? వాట్ యూ విల్ డూ ఇన్ డేటా అనాలిసిస్? డేటాను అనలైజ్ చేయాలి. డేటాను అనలైజ్ చేసి ఏం చేస్తారు? ఆ డేటాను డిస్క్రైబ్ చేస్తారు మీరు, ఇంకా ఒక వేరే మాటలు చెప్పాలనుకున్నప్పుడు. మరి అదే కదా. అంటే ఇఫ్ యూ లెర్న్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ దెన్ యూ కెన్ డూ డేటా అనాలిసిస్ ఇన్ అ బెటర్ వే. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇప్పుడు చెప్పండి, కష్టంగా ఉందా ఏమైనా? ఏం లేదు కదా. ఓకే, యాక్చువల్గా ఉంటుంది కష్టంగా. మీరు ముందరికి వెళ్తే ఈజీగానే ఉంటుంది అనమాట. ఈజీగానే ఉంటుంది, ఈజీగానే నేర్పిస్తాను మీకు, మీకు అర్థమవుతుంది. క్లియర్ కదా ఇది ఏంటనే డిస్క్రిప్టివ్ స్టాట్స్ అంటే. ఓకే, దెన్ నెక్స్ట్ ఇన్ఫరెన్షియల్ స్టాట్స్. ఓకే, ఏంటది? ఇన్ఫరెన్షియల్ స్టాట్స్, స్టాట్స్ ఇన్ ద సెన్స్ స్టాటిస్టిక్స్. ఇది కూడా ఈజీనే, ఇది కొంచెం యాక్చువల్ కష్టం కానీ ఈజీనే, అదే మ్యాజిక్. ఓకే, సో పాయింట్ ఏంటంటే దీంట్లో ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు మన హైదరాబాద్ మొత్తం ఉందనుకోండి. ఇప్పుడు మన హైదరాబాద్ మొత్తం అంతా ఉంది. ఇంతకుముందు మనం ఏం చేసామంటే ఒక డేటా సెట్ తీసుకుని ఆ డేటా సెట్ నుంచి డిస్క్రైబ్ చేసాం. ఇప్పుడు ఇన్ఫరెన్సెస్ క్రియేట్ చేస్తాం. ఇన్ఫరెన్సెస్ అంటే ఏంటి అంటే అవుట్కమ్స్, ప్రిడిక్షన్స్. ఒక డేటా సెట్ తీసుకుంటాం, ఆ డేటా సెట్ ద్వారా ఏం జరగచ్చు అని చెప్తాం అనమాట. ఇంతకుముందు వరకు ఏం చేసాం మనం? డిస్క్రైబ్ చేసాం. ఇప్పుడు డిస్క్రైబ్ చేయం, డిస్క్రైబ్ తో పాటు నెక్స్ట్ ఏం జరగచ్చు అనే చెప్తాం, ప్రిడిక్షన్స్, ఇన్ఫరెన్సెస్. ఐ గెటింగ్ మై పాయింట్? సో ఏంటి అంటే ఏంటి, ఎలా చేస్తాం ఏంటి అంటే సింపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇప్పుడు హైదరాబాద్ మొత్తం అంతా ఉంది, ఓకేనా? సో ఈ హైదరాబాద్లో యావరేజ్ హైట్ ఎంత మెన్కి, యావరేజ్ హైట్ ఎంత ఉమెన్కి అనేది కనుక్కోవాలనుకుంటున్నా. ఇది నా ఎయిమ్, ఓకేనా? ఇప్పుడు నువ్వు దీన్ని హైదరాబాద్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ మెయిల్ని, హైదరాబాద్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఫీమేల్ని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని వాటి యొక్క మీన్ కనుక్కున్నాం అనుకోండి, యావరేజ్ హైట్ వస్తుంది. బట్ అది జరగడం ఇంపాసిబుల్ అనమాట. ఒక పర్టికులర్ టైంలో అందరి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కష్టం, డెఫినెట్గా కష్టం. కాబట్టి మనం ఏం చేస్తామంటే శాంపుల్స్ని క్రియేట్ చేస్తాం. ఏంటి శాంపుల్ అంటే ఈ హైదరాబాద్లో కొన్ని ఏరియాస్ని తీసుకొని ఆ ఏరియాస్లో శాంపుల్స్ని క్రియేట్ చేస్తాం అనమాట. ఇస్ క్లియర్? సో ఇప్పుడు ఈ శాంపుల్స్ని క్రియేట్ చేసినప్పుడు అక్కడ రూల్స్ ఉండాలి ఎలా క్రియేట్ చేయాలనేది, అర్థమవుతుంది. ఇప్పుడు ఈ శాంపుల్స్కి మనం యావరేజ్ అనుకుంటాం, ఈ యావరేజెస్ని మనం ప్రొజెక్ట్ చేస్తాం అనమాట. హైదరాబాద్ యొక్క టోటల్ లైక్ టోటల్ థింగ్లో యావరేజ్ హైట్ ఎంత ఉంటుందంటే ఈ శాంపుల్స్ ప్రకారం డిజైన్ చేస్తాం అనమాట మనం. దీన్నే శాంప్లింగ్ అంటారు, శాంప్లింగ్ టెక్నిక్స్ అంటారు అనమాట. దర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ శాంప్లింగ్ టెక్నిక్స్. ఆ టెక్నిక్స్ నేర్చుకోవాలి మనం ఎలా ఏంటి అనేది. ఐ గెటింగ్ అర్థమవుతుందా లేదా? ఎస్ అనోనా? ఎస్ అంటే ఏంటి, ఇప్పుడు హైదరాబాద్ మొత్తం అంతా మనం కలెక్ట్ చేసి దానికి యావరేజ్ కనుక్కోకుండా హైదరాబాద్లో ఉన్న కొన్ని కొన్ని పార్ట్స్ తీసుకొని వాటిలో శాంపుల్స్ అని క్రియేట్ చేసుకొని వాటి ద్వారా తీసుకుంటున్నాం అనమాట. మనం తీసుకొని వాటిని యావరేజ్ హైట్ లాగా ప్రొజెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ వీటిని యావరేజ్ హైట్ లాగా ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు
ఇప్పుడు తీసుకున్న థింగ్ కరెక్ట్ ఉంటుందా లేదా అని టెస్ట్ చేసుకోవాలి కదా మనం డెఫినెట్గా. ఎందుకంటే మనం ఎగ్జాక్ట్ వాల్యూ కనుక్కోవట్లేదు కదా. కాబట్టి ఇక్కడ మనం టెస్టింగ్స్ చేస్తాం అనమాట. హైపోథెసిస్ టెస్టింగ్ అని, అనోవా టెస్టింగ్ అని, ఏబి టెస్టింగ్ అని, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ టెస్టింగ్ చేస్తాం. ఎందుకు? ఇప్పుడు మనం తీసుకున్న శాంపుల్ ఏదైతే ఉందో ఆ శాంపుల్ కరెక్ట్గా ఉంటుందని గ్యారెంటీ ఉందా? చెప్పలేం. ఆ చెప్పాలి, కన్ఫర్మ్గా చేయాలి అనుకుంటున్నప్పుడు టెక్నిక్స్ యూజ్ చేస్తాం అనమాట అక్కడ. ఐ గెటింగ్ మై పాయింట్? అర్థమవుతుందా ఏంటనేది? ఎస్ అనోనా? ఎస్. ఒకసారి ఇంటర్నెట్ ఓపెన్ చేసి ఇన్ఫరెన్స్ అంటే ఏంటో ఒకసారి చూడండి. ఇంగ్లీష్ మీనింగ్. వాట్ ఈస్ ఇన్ఫరెన్స్? వాట్ ఈస్ ఇన్ఫరెన్స్? ఇన్ఫరెన్స్ అంటే ఏంటో చూడండి. ఎగ్జాక్ట్ మీనింగ్ చెప్పండి నాకు, ఇన్ఫరెన్స్ అంటే ఏంటనేది. ఒక్క నిమిషం. ఏంటి? డ్రాయింగ్ కంక్లూజన్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ అండ్ అబ్జర్వేషన్ అండ్ డాటా. ఐ మీన్ డాటాతోనే కదా చేసేది. ఇంకా అంతేనా అందరూ? ఒకరు చెప్పండి. వేద చెప్పండి. వేద కాదా? సాహితీనా? సరే ఏదో ఒకటి చెప్పండి. ఎవిడెన్స్ అండ్ క్లూస్. ఓకే, ఇంకా? ఎవిడెన్స్ అండ్ రీజనింగ్. దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అంటారు. ఇన్ఫరెన్స్ అంటే మీనింగ్, జనరల్ మీనింగ్. తెలుగులో ఏంటి ఇన్ఫరెన్స్ అంటే? తెలుగులో చూడండి ఇన్ఫరెన్స్ అంటే ఏంటో మీకు అప్పుడు అర్థమైపోతుంది. ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో దాన్ని ఈజీగా అర్థమైపోతుంది మీకు. కంక్లూజన్ రీచ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ రీజనింగ్. ఇంతకుముందు మనం హైదరాబాద్ యొక్క యావరేజ్ హైట్ కనుక్కోవాలి అనుకున్నప్పుడు మనం ఈ ప్రాసెస్నే కదా యూజ్ చేసింది. లైక్ ఏదో ఒకటి అందాజుగా చెప్పేసామా? లేదు కదా. దానికి ఏం చేస్తున్నాం మనం? శాంపుల్ తీసుకుంటున్నాం, ఆ శాంపుల్ని కలెక్ట్ చేస్తున్నాం, ఆ శాంపుల్లో యావరేజ్ హైట్ కనుక్కుంటున్నాం, ఆ యావరేజ్ హైట్ కరెక్టా కాదా అని మళ్ళీ టెస్టింగ్ చేస్తున్నాం. ఐ గెటింగ్ మై పాయింట్? సో బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ అంటే ఏంటి? శాంప్లింగ్. రీజనింగ్ అంటే ఏంటి? హైపోథెటికల్ టెస్టింగ్స్. అర్థమవుతుందా? సో అంటే ఏంటంటే ఈ ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్లో మనం లార్జర్ పాపులేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ని స్మాలర్ పాపులేషన్ తీసుకొని దాని ద్వారా ఇన్ఫర్ చేస్తాం అనమాట. అంటే ఈ స్మాలర్ పాపులేషన్ ఈస్ ఇన్ఫరింగ్ టు ద లార్జర్ పాపులేషన్. ఐ గెటింగ్ మై పాయింట్? సో ఇలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎందుకు యూజ్ అవుతుంది? ఎగ్జిట్ పోల్స్ చేయడానికి ఇదే యూజ్ అవుతుంది మనకు. లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాంపెయిన్ నడపడానికి ఇదే యూజ్ అవుతుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నో ప్లాస్టిక్, లో యూజ్ ప్లాస్టిక్ అనే క్యాంపెయిన్ నడపాలి మనం. దానికి ఇదే యూజ్ అవుతుంది, ఇన్ఫరెన్షియల్ స్టాట్సే యూజ్ అవుతుంది అనమాట మనకు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక డ్రగ్ టెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు మీకు డ్రగ్ టెస్టింగ్ ఉంటుంది కదా. యాక్చువల్గా ఇప్పుడు కోవిడ్ డ్రగ్ ఉంది కదా. కోవిడ్ డ్రగ్ టెస్టింగ్ ఫేజెస్లో డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి అన్నమాట. మనకు అన్ని ఫేజెస్ కంప్లీట్ అవ్వకుండా మన డ్రగ్ రిలీజ్ అయిపోయింది, మనం వేసేసుకున్నాం. ఎందుకంటే అప్పుడు ఇంపార్టెంట్ కాబట్టి. జనరల్గా ఇప్పుడు హార్ట్ అటాక్స్ ఎక్కువ అవుతున్నాయని వింటారు కదా మీరు. జనరల్గా ఎందుకు ఎక్కువ అవుతున్నాయంటే ఇదే రీజన్ చెప్తారనమాట. ఆ కోవిడ్ ఇంజెక్షనే కొంచెం ప్రాబ్లం అనేలా కొంతమంది చెప్తారు. ఐ డోంట్ నో, ఇట్ ఈస్ హైపోథసిస్ అంతే. కొంతమంది ఇంకా అది కంక్లూజన్ కరెక్ట్గా లేదని చేయలేదు. బట్ పాయింట్ ఏంటంటే ఒక డ్రగ్ మనకు రావాలంటే మార్కెట్లోకి ఇట్ నీడ్ టు గో టు డిఫరెంట్ ప్రొసీజర్స్ అనమాట. ఫస్ట్ డ్రగ్ క్రియేట్ చేయాలి, సెకండ్ ఫేజెస్ వైజ్గా ఆ డ్రగ్ని చెక్ చేయాలన్నమాట. అర్థమవుతుందా? అంటే ఏంటనుకున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎవరైతే డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటుందో ఆ కంపెనీ ఫస్ట్ కొంతమంది పీపుల్ని అది గ్యాదర్ చేస్తుంది అనమాట, ఒక శాంపుల్ని. ఆ శాంపుల్ని మనకు అన్ని ఏజెస్ ఉండేలాగా చూసుకుంటుంది అనమాట. అది వాళ్ళతో రాయించుకుంటుంది. ఈ డ్రగ్ నేను కావాలని వేసుకుంటున్నా, కొద్దిగా డబ్బులు ఇస్తారనమాట వాళ్ళు. ఈ డ్రగ్ నేను కావాలని వేసుకుంటున్నా, నాకేం ప్రాబ్లం లేదు అని. సో ఆ డ్రగ్ ఫస్ట్ వాళ్ళ మీద ప్రయోగిస్తారు, ఎలా పనిచేస్తుందో చూస్తారు. అంటే ఇవి ఆల్రెడీ ల్యాబ్ టెస్ట్ అయిన తర్వాతనే అనమాట మళ్ళీ.
దాని తర్వాత మళ్ళీ ఇంకో శాంపుల్ మీద చెక్ చేస్తారు, మళ్ళీ ఇంకో శాంపుల్ మీద చెక్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన అన్ని రిజల్ట్స్ కంక్లూడ్ చేసుకొని మనం యూజ్ చేయాలా లేదా అనే దాని మీద వస్తారనమాట. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఈ ఇన్ఫరెన్షియల్ స్టాట్స్ అనేది ఈ డ్రగ్ మనం మార్కెట్లోకి తీసుకొని వెళ్ళాలా వద్దా అని తెలుసుకోవడానికి యూజ్ అవుతుందా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్. ఎందుకు లార్జర్ పాపులేషన్కి ఇవ్వకుండా స్మాలర్ పాపులేషన్కి తీసుకొని ఆ స్మాలర్ పాపులేషన్కి టెస్ట్ చేసుకొని దాని నుంచి వచ్చిన రిజల్ట్స్ మనం లైక్ అనలైజ్ చేసుకొని అది లార్జర్ పాపులేషన్కి ఇవ్వాలా వద్దా అని చేస్తున్నాం. సో ఇప్పుడు నేను కోవిడ్ ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే, కోవిడ్ ఏం జరిగిందంటే డ్రగ్ తొందరగా బయటికి తీసుకొని రావాలని చెప్పేసి ఈ టెస్టింగ్స్ ఉంటాయి కదా, ఈ టెస్టింగ్స్ ని అవాయిడ్ చేసేసారనమాట. జనరల్ గవర్నమెంట్ అవాయిడ్ చేయనీయదు ఏదానికైనా, బట్ అప్పుడు అవసరం కాబట్టి ఈ టెస్టింగ్స్ అన్నిటిని అవాయిడ్ చేసేసి ఆ డ్రగ్ ని బయటికి తీసుకొని రామని చెప్పేశారనమాట. ఒక టెస్ట్ ఒకటే చేయండి, ప్రాబ్లం ఏం లేదు, మల్టిపుల్ టెస్ట్ అవసరం లేదు అని చెప్పేసి. ఐ గెటింగ్ మై పాయింట్? సో అప్పుడు ఈ స్టాట్స్ అనేది కొంచెం మిస్ మ్యాచ్ అయ్యి ఉండొచ్చు కదా, మరి చెప్పలేము ఏంటనేది. ఐ గెటింగ్ మై పాయింట్? సో అలా మనం లార్జర్ పాపులేషన్ యొక్క ఇన్ఫోగ్రాఫిక్ ని ఒక స్మాలర్ పాపులేషన్ తీసుకొని దాని ద్వారా ఇన్ఫర్ చేయాలి అనుకుంటున్నప్పుడు మనం ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ వాడతాం. సో లార్జర్ పాపులేషన్ ని పాపులేషన్ అంటాం, స్మాలర్ పాపులేషన్ ని శాంపుల్ అంటాం. ఆ స్మాలర్ పాపులేషన్ ని సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేసే టెక్నిక్ ని శాంప్లింగ్స్ అంటాం. ఓకే. ఆ శాంప్లింగ్ చేసిన తర్వాత అవి కరెక్ట్ వస్తున్నాయా లేదా అని తెలుసుకోవడానికి టెస్టింగ్స్ హైపోథసిస్ ఉంటాయి అనమాట, టెస్టింగ్స్ ఉంటాయి. ఆ టెస్టింగ్స్ అన్ని యూజ్ చేసుకొని మనం ఒక కంక్లూజన్కి వస్తాం అనమాట. ఇస్ క్లియర్? సో మనం ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ మనకు ఎంఎల్కి యూజ్ అవుతుంది బెటర్గా. ఇస్ క్లియర్? సో ఒక డేటా తీసుకుంటాం, ఆ డేటా నుంచి ఏం రావచ్చు అనేది కదా. ఏం రావచ్చు అంటే మనకి ఏంటి, డేటా సైన్సే కదా మరి. అందుకే మీకు స్టార్టింగ్ స్టేజెస్లో మీకు డేటా అనాలిసిస్కి ముందు డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ చెప్తాను, డేటా అనాలిసిస్ అయిపోయిన తర్వాత ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ డీల్ చేస్తామని చెప్పాను. అంటే ఇప్పుడు డేటా అనాలిసిస్కి ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అవసరం లేదా అంటే ఉంటుంది, బట్ ఎక్స్టెన్సివ్గా అంత ఉండదు అన్న. ఈజ్ క్లియర్? అర్థమవుతుందా ఏంటనేది? ఓకే. సో ఒకసారి ఇన్ఫరెన్షియల్ స్టాట్స్ ఒకసారి దీన్ని చదవరా? ద ప్రాసెస్ ఆఫ్ యూజింగ్ sample data to draw conclusion and make predictions or test hypothesis about a larger population. ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఎందుకు. అదే డిస్క్రిప్టివ్ స్టాట్స్ అయితే descriptive stats is a branch of statistics that uses numerical and graphical methods to summarize and organize the main features of a data set. అంటే సింపుల్ గా దీన్ని ఏమని చెప్పచ్చు, డిస్క్రైబింగ్ ఏ డేటా సెట్. అర్థమవుతుంది? అంటే ఒక డేటా సెట్ ని డిస్క్రైబ్ చేయాలనుకుంటున్నప్పుడు నువ్వు డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ యూజ్ చేస్తావు. అదే ఒక డేటా సెట్ నుంచి నువ్వు ఏమైనా కంక్లూజన్స్ తీసుకొని రావాలి అనుకుంటున్నప్పుడు ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ యూజ్ చేస్తావు. ఇజ్ ఇట్ క్లియర్? సో రాసుకుంటారా డెఫినేషన్స్? రాసుకోండి. ఇది డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ కి. రాసుకున్నారా? ఇన్ఫరెన్షియల్ స్టాట్స్ అంటే ఇది ద ప్రాసెస్ ఆఫ్. ఓకే, ఆన్లైన్ షేర్ చేయట్లేదు కదా, సారీ సారీ. ఇది ఇది ఇన్ఫరెన్షియల్ స్టాట్స్. ద ప్రాసెస్ ఆఫ్ యూజింగ్ శాంపుల్ డేటా టు డ్రా కంక్లూజన్స్, మేక్స్ ప్రిడిక్షన్స్, టెస్ట్ హైపోథెసిస్ అబౌట్ ది లార్జర్ పాపులేషన్. ఓకేనా?
క్లియరా? సో ఇప్పుడు చెప్పండి, డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్? రిప్రజెంట్ చేసేది ఇంగ్లీష్లో చెప్పండి. ట్రై టు కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్ అంటే దీన్ని రిప్రజెంట్ చేయడానికి. డిస్క్రైబింగ్ ఏ డేటా in a numerical format and an infographical format is known as descriptive stats. What is inferential statistics? With the larger set data is known as inferential stats. ఒక సింపుల్ అనాలజీ చెప్తాను దీనికి. అంటే నేను చదువుకున్నప్పుడు నేను రాసుకున్న ఒక అనాలజీ అనమాట. సింపుల్ అనాలజీ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటో చూస్తున్నాం అనుకోండి. ఒక ఫోటో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫోటో చూసినప్పుడు ఆ ఫోటో నార్మల్గా చూడడం డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్, అంటే అక్కడ ఏముందని చూస్తాం అంతే. ఓకేనా? అదే ఇన్ఫరెన్షియల్ స్టాట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఆ ఫోటో ఎందుకు తీసుకున్నాం, ఆ ఫోటో తీసుకున్న వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, అప్పుడు ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్. ఐ గెటింగ్ మై పాయింట్? సో ఫర్ ఎగ్జాంపుల్, అర్థమైందా ఏంటనేది? ఒక సింపుల్ అనలాగి. ఒక ఫోటో నార్మల్గా తీసుకున్నాను, ఆ ఫోటో చూస్తున్నాను అనుకోండి, ఆ ఫోటో డిస్క్రైబ్ అవుతుంది అంతే. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో అక్కడ ఒక పై చార్ట్ ఉంది, ఒక బార్ చార్ట్ ఉంది, ఒక లైక్ హీట్ హీట్ మ్యాప్ కాదు, దాన్ని ఏదో అంటారు, దాని పేరు గుర్తుకు రావట్లేదు నాకు. ఇలా ఏంటి, పారాబోల్ కాదు. సో ఇలాంటి చార్ట్స్ ఉన్నాయని ఊరికే డిస్క్రైబ్ చేస్తాం మనం దాన్ని అంతే. బట్ ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్లో ఏం చేస్తాం, అది ఎందుకు వచ్చింది, దానివల్ల యూజ్ ఏంటి, అదేం ప్రిడిక్ట్ చేస్తుంది అనే దాని గురించి మాట్లాడతాం మనం. ఐ గెటింగ్ మై పాయింట్? ఇప్పుడు సింపుల్ ఇంకా చెప్పాలంటే, ఇప్పుడు లేపాక్షికి వెళ్ళారా ఎవరైనా? లేపాక్షి ఎప్పుడైనా చూసారా? లేపాక్షిలో నంది ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ నంది ఫోటో తీసుకొని వచ్చి మీకు చూపించాను అనుకోండి, మాట్లాడకండి, దాన్ని డిస్క్రైబ్ చేద్దాం. నంది ఇలా ఉంటుందని డిస్క్రైబ్ చేస్తారు. దట్ ఈస్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్. అలా కాకుండా ఆ నంది ప్రతి ఇయర్ ఇంత ఇంక్రీజ్ అవుతుంది, దాని తర్వాత ఆ నంది షేప్ ఇలా ఉంది, దాన్ని వీళ్ళు ఇలా క్రియేట్ చేశారు అని దాని గురించి మనం ఇన్ఫరెన్స్ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు దాన్ని ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అంటారు. దాని గురించి మనం కంక్లూజన్స్ క్రియేట్ చేయడం, దాని గురించి మనం ప్రిడిక్షన్స్ చేయడం, దాన్ని ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అంటారు. ఆ ఇమేజ్ని మీరు డేటా సెట్తో రీప్లేస్ చేసుకోండి. లేపాక్షి అనుకుంటా, యాగంటే సరే, ఏదో ఒకటి. అదే లేపాక్షి అనుకుంటాను, యాగంటేనా? ఓకే, సారీ, మై బ్యాడ్. లేపాక్షిలో ఏంటి మరి? పెరుగుతుందా నిజంగా? ఓకే, సరే, క్లియర్ ఏంటనేది అర్థమైందా లేదా? ఎస్, ఓకే. డిఫరెన్స్ చూడండి డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్, ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ కి. ఫర్ ఎగ్జాంపుల్, పర్పస్ వైజ్ గా మనం డిఫరెన్షియేట్ చేయాలనుకున్నాం అనుకోండి, డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ సమ్మరైజ్ చేయడానికి యూజ్ అవుతుంది డేటాని. అదే ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ ప్రిడిక్షన్స్ చేయడానికి యూజ్ అవుతుంది మనకి. దెన్ డేటా సెట్ గురించి మాట్లాడితే, హోల్ డేటా సెట్ మీద మనం డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ చేస్తాం. బట్ ఇన్ఫరెన్షియల్ స్టాట్స్కి వెళ్ళేటప్పటికి శాంపుల్ ఆఫ్ డేటా మీద చేస్తాం అనమాట మనం. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైందా ఏంటనేది? ఓకే. సో ఇప్పుడు మనం డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు, వీ నీడ్ టు అండర్స్టాండ్ సంథింగ్ కాల్డ్ వేరియబుల్. దేన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి? వేరియబుల్ అంటే ఏంటో అండర్స్టాండ్ చేసుకోవాలి మనం. ఫస్ట్ వేరియబుల్ అంటే ఏంటో చూద్దాం మనం. ఓకే, సో ఫస్ట్ వేరియబుల్ చూద్దాం ఏంటి అనేది. యా, సో వేరియబుల్ ఏంటది? వేరియబుల్. సో ఫస్ట్ అంటే మనం స్టాట్స్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది వేరియబుల్ దగ్గర నుంచి. జనరల్ మనకు వేరియబుల్ అంటే ఆల్రెడీ చూసాం కదా, వేరియబుల్ అంటే ఏంటి. మనం డేటా నార్మల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో చూసినప్పుడు ఇట్ ఈస్ ఎ కంటైనర్ విచ్ ఈస్ యూజ్ టు స్టోర్ ద వాల్యూ. సేమ్ అదే ఇక్కడ కూడా అంతే అనమాట, సేమ్ అదే. సో ఇక్కడ ఏంటంటే, లైక్ ఇట్ ఈస్ అన్ అట్రిబ్యూట్స్ విచ్ హోల్డ్ డిఫరెంట్ వాల్యూస్. సేమ్ అదే మీనింగే, బట్ ఇక్కడ డెఫినేషన్ మార్చాం అంతే. ఇప్పుడు అక్కడ వేరియబుల్ అంటే ఏంటి, ఒక కంటైనర్, ఆ కంటైనర్ లో ఏ వాల్యూ అన్నా స్టోర్ చేసుకోవచ్చు కదా మనం. పైథాన్ ఉంది, పైథాన్ లో ఏ అన్నాం అనుకో,
ఏలో 10 స్టోర్ చేసుకోవచ్చు, 20 స్టోర్ చేసుకోవచ్చు, 30 స్టోర్ చేసుకోవచ్చు. ఏదైనా స్టోర్ చేసుకోవచ్చా లేదా? ఎస్. ఇక్కడ కూడా వేరియబుల్ అంతే అనమాట. బట్ ఇక్కడ కంటైనర్స్ ఏమి ఉండవు కదా, కాబట్టి దానికి ఒక డిఫరెంట్గా డిఫైన్ చేస్తాం అంతే. సో ఇక్కడ వేరియబుల్ని ఎలా డిఫైన్ చేస్తామంటే an attribute that can take different values. A variable is an attribute or a characteristic which can take different values అంతే. సేమ్ అదే కదా, అక్కడ మనం కంటైనర్ అని వాడాం, ఇక్కడ an attribute అని వాడాం అంతే. A variable is an attribute which can take different values. డిఫరెంట్ వాల్యూస్ని తీసుకోగలిగేదాన్ని మనం వేరియబుల్ అన్నాం అంతే సింపుల్గా. సో లైక్ ఇక్కడ వేరియబుల్స్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. మనం ఆ వేరియబుల్స్ టైప్స్ ఏంటనేది చూద్దాం. బట్ ఇక్కడ డిఫరెంట్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది అని చెప్పాను కదా, అంటే డిఫరెంట్ డేటాని స్టోర్ చేసుకుంటుంది కదా. సో అప్పుడు మనం డేటా అంటే ఏంటి అనేది కూడా చూడాలి. మనం వాట్ ఈస్ డేటా అనేది కూడా చూడాలి. సో డేటా అంటే ఏంటి? ప్రాసెస్డ్ ఇన్ఫర్మేషన్ కాదనుకుంటా. రా ఫ్యాక్ట్స్. రా ఫ్యాక్ట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ విచ్ కెన్ బి ప్రాసెస్డ్ ఈజ్ నోన్ యాజ్, అంటే ప్రాసెస్ చేయడానికి వీలయ్యే ఒక ఇన్ఫర్మేషన్ డేటా అనమాట. సో దాన్ని సింపుల్గా డిఫైన్ చేయాలనుకున్నప్పుడు కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్, ఫిగర్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ యూజ్డ్ టు ప్రాసెస్, అనలైజ్ అండ్ యూజ్డ్ టు డ్రా ఏ కంక్లూజన్ ఫ్రమ్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ నోన్ యాజ్ డేటా. అంటే రా డేటా, రా ఇన్ఫర్మేషన్, రా ఫ్యాక్ట్స్, ఆ రా ఇన్ఫర్మేషన్, రా ఫ్యాక్ట్స్ నుంచి మనం ఏదో ఒక కంక్లూజన్ తీసుకొని రాగలిగితే దాన్ని డేటా అంటాం మనం. ఐ గెటింగ్ మై పాయింట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రా ఇన్ఫర్మేషన్ ఉంది, రా డేటా ఉంది. ఆ రా డేటా నుంచి, రా ఇన్ఫర్మేషన్ నుంచి మనం ఏదో ఒక కంక్లూజన్ తీసుకొని రాగలిగాం అనుకోండి, దాన్ని డేటా అంటాం మనం. డేటా ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ రా ఇన్ఫర్మేషన్, ఫిగర్స్, వేర్ ఫ్రమ్ దట్ రా ఇన్ఫర్మేషన్ ఇఫ్ యు ఆర్ కంక్లూడింగ్ సంథింగ్, then it is known as data. Are you getting my point? For example, heights of a class is an information or data, raw data, so raw facts. ఇప్పుడు దీంట్లో నుంచి నేను కంక్లూజన్స్ చేశాను అనుకోండి, దాన్ని డేటా అంటారు. ఐ గెటింగ్ మై పాయింట్? ఎస్ సార్. సో దానికి ఒక డెఫినేషన్ చెప్తాను, రాసుకోండి. డేటా is a collection of raw facts or figures which is processed, analyzed and used to draw conclusions is known as data. Mali chepala. So collection of raw facts, figures or informations. Asara ikkada varaku collection of raw facts, figures or informations which is processed, analyzed and used to draw conclusions is known as data. Collection of raw facts, figures, information which is processed, analyzed and used to draw conclusions is known as data. Data can be anything. It can be a number, a text, an image or a figure. It can be anything. Data అనేది ఏదన్నా అవ్వచ్చు అనమాట. బట్ ఇట్ ఈస్ ఏ రా ఫ్యాక్ట్. ఆ రా ఫ్యాక్ట్ నుంచి మనం ఏదో ఒక, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏసీ ఉంది, ఏసీలో ఒక సెన్సార్ పెట్టాను అనుకోండి, ఆ సెన్సార్ ద్వారా టెంపరేచర్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను అనుకోండి. ద టెంపరేచర్ ఇన్ఫర్మేషన్ ఇస్ ద రా ఫ్యాక్ట్స్. ఇప్పుడు ఆ రా ఫ్యాక్ట్స్ నుంచి నేను తీసుకున్న కంక్లూజన్ ఏంటి అనేది డేటా. ఇస్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా ఏంటనేది? సో ఇట్లా డేటాని మనం మొత్తం అంతా కలెక్ట్ చేసాం అనుకోండి, ఒక స్పెసిఫిక్ టార్గెట్ అచీవ్ చేయడం కోసం, దాన్ని డేటా సెట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేశాను అనుకోండి, దాన్ని డేటా సెట్ అంటారు. ఏం డేటా సెట్ అంటే క్లాస్ యొక్క డేటా సెట్. ఇస్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా ఏంటనేది? ఎస్ అనోనా? ఎస్. ఏమేమి చూసాం ఇప్పుడు మనం? స్టాట్స్ అంటే ఏంటో చూసాం. స్టాట్స్ అంటే ఏంటి? యూ కెన్ రీడ్. వాట్ ఈస్ meant by stats? Stats is a branch of mathematics where it is used to collect. Yes. Stats లో ఎన్ని టైప్స్ ఉంటాయి మనకు? 3 టైప్స్. ఏవేవి? సో డిస్క్రిప్టివ్, ఇన్ఫరెన్షియల్, ప్రాబబిలిటీ ఉంటుంది.
సో డిస్క్రిప్టివ్ అంటే ఏంటి? సింగిల్ లైన్ లో చెప్పాలి. విచ్ డిస్క్రైబ్స్ ద డేటా ఇస్ నోన్ as డిస్క్రిప్టివ్. వాట్ ఈస్ ఇన్ఫరెన్షియల్? which is used to predict and analyze the data is known as inferential stats. Okay, good. So then what is data? Raw facts or figures which is used to draw conclusions from that are known as data. Is it clear? Yes or no? Yes. So okay. ఇప్పుడు వేరియబుల్ అంటే ఏంటి? ఇస్ అన్ అట్రిబ్యూట్ విచ్ హోల్డ్స్ మల్టిపుల్ వాల్యూస్, మల్టిపుల్ డేటా. ఓకే, సో ఇప్పుడు ఈ వేరియబుల్ అనేది ఎలా డివైడ్ అయింది అనేది చూద్దాం మనం. సో వేరియబుల్స్ ని మనకు 2 ways లో డివైడ్ చేస్తారు. మనకు ఎన్ని వేస్ లో? 2 ways లో డివైడ్ చేస్తారు అనమాట. ఒకటి క్వాంటిటేటివ్, ఇంకోటి క్వాలిటేటివ్. ఏంటి? బేస్డ్ ఆన్ డేటా టైప్. క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్. చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, సారీ. ఇది సో క్వాలిటేటివ్, ఇంకొకటి క్వాంటిటేటివ్. క్వాలిటేటివ్ని కేటగరికల్ అంటారు. ఏమంటారు? కేటగరికల్ అంటారు. కేటగిరీ అంటారు కదా, కేటగరికల్. దెన్ క్వాంటిటేటివ్ని న్యూమరికల్ అంటారు. ఏమంటారు? న్యూమరికల్. ఓకే, క్వాంటిటేటివ్ అంటే కొలత, విచ్ కెన్ బి క్వాంటిఫైడ్. దాన్ని ఏమంటాం మనం? న్యూమరికల్ అంటాం. అదే క్వాలిటేటివ్ని కేటగరికల్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? సో మనకు వేరియబుల్స్ బేస్డ్ ఆన్ ద డేటా టైప్, అంటే బేస్డ్ ఆన్ ద డేటా టైప్ బట్టి మనకు 2 ways లో డివైడ్ అవుతాయి అన్నమాట. ఒకటి కేటగరికల్ డేటా, ఇంకోటి న్యూమరికల్ డేటా. కేటగరికల్ డేటా అంటే ఏంటి? క్వాలిటీ. న్యూమరికల్ అంటే ఏంటి? క్వాంటిటేటివ్. మోస్ట్ ఇంపార్టెంట్. వినండి జాగ్రత్తగా. దెన్ కేటగరికల్ డేటా ఈస్ డివైడెడ్ ఇంటూ 2 types. న్యూమరికల్ డేటా ఈస్ డివైడెడ్ ఇంటూ 2 types. సో కేటగరికల్ డేటా మనకు 2 ways లో డివైడ్ అవుతుంది. ఒకటి నామినల్, ఇంకోటి ఆర్డినల్. ఏంటి? ఒకటి నామినల్, ఇంకొకటి ఆర్డినల్. సో న్యూమరికల్ డేటా ఈజ్ ఆల్సో డివైడెడ్ ఇంటూ 2 types. ఒకటి డిస్క్రిప్ట్ కాదు, కంటిన్యూస్ డేటా, డిస్క్రీట్ డేటా. ఇంకోటి ఏంటి? కంటిన్యూస్ డేటా, డిస్క్రీట్ డేటా. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, సో ఇప్పుడు వీటి గురించి చూద్దాం మనం ఏంటి అనేది. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ కేటగరికల్ డేటా గురించి చూద్దాం. మనం కేటగరికల్ డేటాలో ఓకే నామినల్ డేటా గురించి చూద్దాం. మనం నామినల్ డేటాకి ఆర్డర్ ఉండదు అనమాట. దెర్ ఈస్ నో ఆర్డర్. కేటగిరీస్ వైజ్గా డివైడ్ చేయాలన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా ఉంది, ఆ డేటా 2-3 ways డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేల్, ఫీమేల్. దీనికి ఏమైనా ఒక ఆర్డర్ ఉంటుందా? మేల్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫీమేల్, ఫీమేల్ ఈజ్ అట్లా ఏమైనా ఆర్డర్ ఉంటుందా? లేదు కదా. మేల్, ఫీమేల్ ఈజ్ అన్ ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అనిమల్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జిరాఫీ, తర్వాత మంకీ, తర్వాత టైగర్. ఇక్కడ ఏదైనా ఆర్డర్ ఉందా దీనికి? ఏమైనా లేదు. సో ఒక కేటగిరీ అనేది డివైడ్ అవుతుంది అనమాట మనకు, అంతే. అర్థమవుతుంది? కేటగిరీ వైజ్గా డివైడ్ చేస్తున్నాం మనం, అంతే. సో ఇలా కేటగిరీ వైజ్గా డివైడ్ చేస్తున్నాం, దీనికి ఆర్డర్ లేదనుకోండి, అప్పుడు అది నామినల్ డేటా. ఏం డేటా అది? నామినల్ డేటా అనమాట. అదే ఆర్డినల్ డేటా అనుకోండి, దీనికి ఆర్డర్ ఉంటుంది. ఏముంటుంది? ఆర్డర్ ఉంటుంది. ఆర్డర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేటింగ్ ఉందనుకోండి. రేటింగ్ ఇప్పుడు 1 star, 2 star, 3 star ఉందనుకోండి. ఇప్పుడు దీనికి ఒక ఆర్డర్ ఉందా లేదా? 1 star అనేది లెస్ దాన్ 2 star, 2 star అనేది లెస్ దాన్ 3 star కదా. ఆర్డర్ ఉందా లేదా? ఎస్. సో ఇలాంటి ఆర్డర్ ఉండే డేటా ఏదైతే ఉందో దీన్ని ఆర్డినల్ డేటా అంటారు. అదే ఆర్డర్ లేని డేటా క్లాసిఫై అవుతుంది అనుకోండి, దాన్ని నామినల్ డేటా అంటారు. ఇస్ క్లియర్? దీనికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను ఆల్రెడీ, దాని గురించి మనం మాట్లాడదాం. ఆ ఎగ్జాంపుల్స్ లాస్ట్లో డిస్ప్లే చేస్తాను నేను. బట్ ఈ రెండు అర్థమయ్యాయి ఏంటనేది. సో ఒకటి నామినల్ డేటా, ఇంకొకటి ఆర్డినల్ డేటా.
అర్థమవుతుందా? సో నామినల్ డేటా అంటే ఏంటి? విచ్ వోంట్ హ్యావ్ ఎనీ ఆర్డర్ బట్ ఇట్ ఈస్ క్లాసిఫైడ్, సబ్ క్లాసిఫై అవుతుంది అనమాట మనకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జెండర్, it will be subclassified into two things, male female, but male female won't have any like any relation వాటి మధ్య, ఈక్వలా గ్రేటర్ దానా లెస్ దానా రిలేషన్ ఏమి ఉండదు అనమాట. ఒక ఆర్డర్ కూడా ఉండదు అనమాట దానికి. సో అలా ఆర్డర్ లేని దాన్ని నామినల్ అంటారు. అదే ఏదైతే ఆర్డర్ ఉందో దాన్ని ఆర్డినల్ అంటారు అనమాట. ఆర్డర్ ఉంటుంది కాబట్టి ఆర్డినల్. ఇస్ ఇట్ క్లియర్? సో దీనికి రేటింగ్ సిస్టమ్, ఇంకా ఇట్లాంటివి చెప్పండి ఏదైనా రేటింగ్ సిస్టమ్ లాంటిది ఏదైనా విచ్ హ్యాస్ ఆర్డర్. యూ కెన్ యూజ్ ఇంటర్నెట్. నేను ఏదైతే అడుగుతానో దానికి మీరు ఇంటర్నెట్ యూజ్ చేసి చెప్పచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. యూ కెన్ యూజ్. ఓటింగ్కి ఎలిజిబులా కాదా? అది ఎట్లా అవుతుంది ఆర్డినల్? కాదు. కస్టమర్ క్లాసిఫికేషన్ అంటే ఎలాగా? లో మీడియం హై, లో మీడియం హై వాళ్ళ రేటింగ్ ఎలా ఉంటుంది అనేది. లో మీడియం హై ఇస్ ద ఆర్డినల్ డేటా. సో కొన్ని ఎగ్జాంపుల్స్ అడుగుదాం. ర్యాంకింగ్ ఇన్ ద సెన్స్ అర్థం కాలేదు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. గ్రేడ్ ఏబిసి గ్రేడ్స్, ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ సి కదా. సో కాబట్టి ఈ మూడు అన్ని కలిసి మనకు ఆర్డినల్ డేటా అవుతుంది అనమాట మనకు. ఓకే, సో ఒకసారి ఇక్కడ చూడండి. మనకు జెండర్ ఇది ఆల్రెడీ నేను చెప్పింది. హెయిర్ కలర్ బ్లాండ్, బ్రౌన్, బ్లాక్. ఇదేంటి ఆర్డినలా లేదంటే? బ్లాండ్ అంటే మనకు యూరోపియన్స్ ఉంటారు కదా, అదే మనకు ఎట్లా అంటారు, బ్లాండ్ బ్లాండ్ తెలీదా? లైక్ యూరోపియన్ నేషన్స్కి ఉంటుంది వాళ్ళకి అలాగా, అది బ్లాండ్ కలర్. బ్లాండ్, బ్రౌన్, బ్లాక్. ఓకే, సో ఇప్పుడు ఇది నామినల్ డేటా అవుతుందా ఆర్డినల్ డేటా అవుతుందా? నామినల్. ఎందుకు నామినల్? ఆర్డర్ లేదు కదా. నువ్వు ఎట్లా చెప్పగలవు బ్లాక్ ఈస్ గ్రేటర్ దాన్ ఇట్లా అని? మన బయాస్ అయితే చెప్పగలం కానీ స్టాండర్డ్గా ఏం లేదు కదా అక్కడ మనకు. సో అదనమాట. దెన్ నేషనాలిటీ అమెరికన్, మెక్సికన్, జపనీస్, విచ్ ఈస్ నామినల్ డేటా. దెన్ ఆర్డినల్ డేటాకి వెళ్దాం. ఒక రెండు నామినల్ అడుగుతున్నానా? సో ఆర్డినల్ డేటాకి వెళ్ళాం అనుకోండి. ఆర్డినల్ డేటా విల్ హ్యావ్ సమ్ ఆర్డర్, ఏదో ఒక ఆర్డర్ ఉంటుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాటిస్ఫాక్టరీ రేటింగ్. సో వెరీ డిసాటిస్ఫైడ్, డిసాటిస్ఫైడ్, న్యూట్రల్, సాటిస్ఫైడ్, వెరీ సాటిస్ఫైడ్. ఇప్పుడు దీనికి ఒక ఆర్డర్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. అర్థమవుతుందా? సో కాబట్టి అది ఆర్డినల్ డేటా అనమాట. సో ఎడ్యుకేషనల్ లెవెల్, హై స్కూల్, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, డాక్టరేట్, దీనికి కూడా ఆర్డర్ ఉంటుంది మనకు. ఎందుకు? ఒకదాని తర్వాత ఒకటే కదా వచ్చేది. ఫస్ట్ మనకు హై స్కూల్, దాని తర్వాత బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్, డాక్టరేట్. దెన్ పెయిన్ లెవెల్, ఓకే, మినిమల్, మోడరేట్, సివియర్, అన్బేరబుల్ పెయిన్. దిస్ విల్ హ్యావ్ సమ్ ఆర్డర్, దీనికి కూడా ఆర్డర్ ఉంటుంది. సో ఇలా ఏవైతే ఆర్డర్స్ ఉన్నాయో ఆ ఆర్డర్స్ ఉన్న వాటికి అన్నిటినీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి కదా, బ్లడ్ గ్రూప్ అనేది ఆర్డినలా నామినలా? నామినల్, బికాస్ ఇట్ వోంట్ హ్యావ్ ఆర్డర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబి బ్లడ్ గ్రూప్ బి కంటే గ్రేట్ అని చెప్తావా ఏమైనా? లేదు కదా. సో దానికి ఏం ఆర్డర్ లేదు, అవి డివైడ్ అవుతున్నాయి అంతే. సో నార్మల్గా డివైడ్ అవుతున్నాయి అనుకోండి, అవి నామినల్. డివైడ్ అవుతున్నాయి దాంతో పాటు దానికి ఒక ఆర్డర్ ఉందనుకోండి, అవి ఆర్డినల్. సో దీస్ టూ కమ్స్ అండర్ విచ్ కేటగిరీ? categorical data, categorical variable, which is qualitative variable. ఓకే, దెన్ నెక్స్ట్ క్వాంటిటేటివ్ ఉందన్నమాట. ఏముంది? క్వాంటిటేటివ్ లో మనకు కంటిన్యూస్ అండ్ డిస్క్రీట్ ఉంది. సో కంటిన్యూస్, డిస్క్రీట్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ద క్లాస్ అని చెప్పామనుకోండి, హోల్ నెంబర్ లో వస్తుందా, డెసిమల్ పాయింట్స్ లో వస్తాయా? హోల్ నెంబర్స్ లో వస్తాయి.
సో మనకు హోల్ నెంబర్స్ ను రిప్రజెంట్ చేసేది మొత్తం అంతా డిస్క్రీట్ డేటా, న్యూమరికల్ డేటా విచ్ ఈస్ రిప్రజెంటింగ్ ద హోల్ నెంబర్స్ ఈజ్ నోన్ ఎస్ డిస్క్రీట్ డేటా. అలా కాకుండా మనం హోల్ నెంబర్స్ తో పాటు డెసిమల్ పాయింట్స్ కూడా తీసుకోవచ్చు అని చెప్పామనుకోండి, అవి కంటిన్యూయస్ డేటా అన్నమాట. వెయిట్ విల్ బి ఏ కంటిన్యూయస్ డేటా. అర్థమవుతుందా? నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఎ క్లాస్ ఈజ్ ఎ డిస్క్రీట్ డేటా. అది గెటింగ్ మై పాయింట్. సింపుల్ గా హోల్ నెంబర్ ఒకటే రిప్రజెంట్ చేస్తుంది అనుకోండి, హోల్ నెంబర్ ని రిప్రజెంట్ చేస్తుంటే దట్ ఈస్ ఏ డిస్క్రీట్ డేటా. అలా కాకుండా కంటిన్యూస్ వేరియబుల్స్ ఉన్నాయి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి. ఆ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెసిమల్ పాయింట్స్ ఉన్నప్పుడు కంటిన్యూస్ ఎందుకు అంటారు అంటే, ఇప్పుడు 0 నుంచి 1 అనుకో, డెసిమల్ పాయింట్స్ అంటే 0 నుంచి 1 వరకు కంటిన్యూస్గా ఉంటాయి కదా. ఏదర్ అది పాజిటివ్ కన్నా నెగిటివ్ కన్నా ఉండొచ్చు, బట్ కంటిన్యూస్గా ఉంటుంది కదా అక్కడ. సో కాబట్టి వాటిని కంటిన్యూస్ పాయింట్స్ అంటారు అనమాట మనకు. సో ఫర్ ఎగ్జాంపుల్స్ దీనికి ఒక లైక్ డెఫినేషన్ చూడండి. కంటిన్యూస్ డేటా రిప్రజెంట్స్ ద మెజర్ దట్ కెన్ టేక్స్ వాల్యూస్ విత్ ఇన్ ఎ గివెన్ range. The numbers possible values is infinite and can be measured with a high degree of precision. For example, measured, not counted. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కౌంట్ చేశారనుకోండి డెఫినెట్ గా హోల్ నెంబర్సే వస్తాయి. ఐ గెటింగ్ మై పాయింట్? మెజర్ చేస్తున్నారు అనుకోండి, మెజరింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కౌంటింగ్. ఫర్ మెజరింగ్ యూ నీడ్ డివైసెస్. ఏదో ఒక డివైస్ కావాలి మీకు మెజర్ చేయాలనుకున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ మెజర్ చేయాలి, వెయింగ్ మిషన్ కావాలి విచ్ ఈస్ కంటిన్యూస్. వెయింగ్ మిషన్ లో మనకు పర్టికులర్ వాల్యూ రాదు, అంటే ఎగ్జాక్ట్ వాల్యూ ఉండదు అనమాట, కంటిన్యూస్ వాల్యూ ఉంటుంది మనకు. ఇప్పుడు వెయిట్ మీద నిల్చుంటేనే కంటిన్యూస్ వాల్యూస్ వస్తాయి అనమాట మనకు అక్కడ. 70.8, 70.9, 70.10 ఏదో ఒక పాయింట్ దగ్గర ఆగుతుంది మనకు. ఐ గెటింగ్ మై పాయింట్? దానికి రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి మనకు కంటిన్యూస్ డేటా. సింపుల్ గా దీన్ని మీరు గుర్తుగా పెట్టుకోవాలనుకున్నప్పుడు, డిస్క్రీట్ డేటా విల్ హ్యావ్ హోల్ నెంబర్స్, కంటిన్యూస్ డేటా విల్ హ్యావ్ ఎనీ నెంబర్ విచ్ కెన్ బి like whole number or it can be a decimal point too. Okay. ఇంకోటి ఇది కంటిన్యూస్ డేటా కెన్ బి మెజర్డ్, కాన్ బి కౌంటెడ్. కంటిన్యూస్ డేటా అనేది మెజర్ చేస్తాం మనం, కౌంట్ చేయలేం దాన్ని. అదే డిస్క్రీట్ డేటా అంటే కౌంట్ చేస్తాం, మెజర్ చేయలేం దాన్ని. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైట్ ఆఫ్ ఏ పర్సన్ ఇవి ఉండొచ్చు, 157, 17 ఇలా పాయింట్స్ ఉండొచ్చు అనమాట మనకు. దెన్ weight, temperature, time, speed, all these are continuous data. But next ఎప్పుడైతే డిస్క్రీట్ డేటాకి వెళ్తామో, డిస్క్రీట్ డేటా స్పెసిఫైస్ సర్టెన్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కౌంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఎ క్లాస్, కౌంట్ అది ఎగ్జాక్ట్ కౌంట్ ఉండాలి మనకు అక్కడ డెఫినెట్గా. లేదా హోల్ నెంబర్స్ మనం తీసుకునేది, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఎ క్లాస్, నెంబర్ ఆఫ్ కార్స్ ఇన్ ఎ పార్కింగ్ లాట్, నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ ఎ టెస్ట్. ఎర్రర్స్ అనేది మనకు 0.5 రావు, 1 ఉంటాయి, 2 ఉంటాయి, 3 ఉంటాయి. 1.5 ఎర్రర్ వచ్చిందని చెప్పాం కదా ఇక్కడ. అర్థమవుతుందా? సో విచ్ ఈస్ కౌంటబుల్ ఈస్ డిస్క్రీట్, విచ్ ఈస్ మెజరబుల్ ఈస్ కంటిన్యూస్. మెజర్ చేసేటప్పుడు మనం కంటిన్యూస్ థింగ్ తీసుకుంటాం, కౌంట్ చేసేటప్పుడు మనం డిస్క్రీట్ థింగ్స్ తీసుకుంటాం మనం. ఇస్ ఇట్ క్లియర్? సో ఒకసారి దీని డెఫినేషన్స్ చూడండి, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. డిస్క్రీట్ డెఫినేషన్ చదవరా ఒకసారి? డిస్క్రీట్ ఒకటి చదవండి ఎవరైనా. Separate values. There are finite or countability and a number of possible values. And the values specific points have. అంటే ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10, 20 ఉంది, 10.5 కౌంట్ అన్నారు అనుకో, ఏదైనా మీనింగ్ ఉంటుంది దానికి? ఉండదు కదా. సో ఎగ్జాక్ట్ వాల్యూసే దానికి మీనింగ్ ఉంటుంది. ఐ గెటింగ్ మై పాయింట్? సో అలా సింపుల్గా నేను చెప్తున్నాను కదా, హోల్ నెంబర్స్ వచ్చాయనుకోండి, ఓన్లీ హోల్ నెంబర్స్ ఉన్నాయనుకోండి డిస్క్రీట్ డేటా. అలా కాకుండా డెసిమల్ పాయింట్స్ వస్తున్నాయి అనుకోండి కంటిన్యూస్ డేటా. డెసిమల్ పాయింట్స్ కూడా ఒక రేంజ్లో వస్తున్నాయి అనుకోండి, అది మైండ్ మనం ఫిక్స్ అయిపోవాలి కంటిన్యూస్ డేటా అని చెప్పేసి. ఓకే. దీనికి మనం సింపుల్ డెఫినేషన్స్ తీసుకుందాం. సో ఒకసారి దీన్నే రాసుకోరా సింపుల్ డెఫినేషన్స్ ని. కంటిన్యూస్ డేటా కెన్ బి మెజర్డ్ and takes any value within a given range, including fractions and
డెసిమల్స్. మీ బుక్ అయిపోతుంది, మనకు స్టాక్స్ అయిపోయే లోపల మీకు చిన్న బుక్ ఒకటి అయిపోతుంది అనమాట. చాలా రాస్తారు మీరు, ఇప్పటి నుంచి చాలా రాస్తారు. ఇది ఇప్పుడు నేను ఎట్లయితే చెప్తున్నాను క్లాస్, మెషిన్ లెర్నింగ్ కూడా ఇట్లనే ఉంటుంది. మెషిన్ లెర్నింగ్ థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ కూడా ఉంటుంది. మెషిన్ లెర్నింగ్ థియరీ విల్ బి లైక్ దిస్. ఇది ఓకేనా, లేదంటే ఇట్లా వద్దా? నేను ఇది ఎందుకు చేస్తున్నానంటే మీకు డెఫినేషన్స్ ఇక్కడే నేర్చుకోగలరు, మీ మైండ్లోకి వెళ్తాయని చెప్పేసి ఇట్లా చేస్తున్నాను నేను. నామినల్ ఆర్డినల్ కూడా చెప్పాలా? రాసుకోవాలి, అది కూడా విషయం అంటారు ఏంటి, రాసుకోవాల్సిందే. ఈ వీక్ లో అయిపోతుంది స్టాట్స్, డిస్క్రిప్టివ్ స్టాట్స్ ఈ వీక్ లో అయిపోతుంది. ఈ ఈజీగా అయిపోతుంది, మనం రోజుకి 1 అవర్ పెట్టుకున్నా ఈజీగా అయిపోతుంది. ఈజీగా రాసుకున్నారా ఏంటనేది? సో కంటిన్యూస్ డేటా అంటే ఏంటి, ఒక నిమిషం మాట్లాడకండి. వాట్ ఈస్ కంటిన్యూస్ డేటా? విచ్ కెన్ బి మెజర్డ్ and takes any value within a given range, including fractions and decimals. Examples: height, weight, temperature. All these are continuous variables. Linear regression uses continuous variables. Continuous గా ఉండాలన్నమాట variables అంటే. Okay, then discrete data type. What is discrete data type? Whole numbers. Then ఇది రాసుకో నెక్స్ట్. Nominal data, simple labels or names used to categorize things where the order does not matter. రాసుకోండి తొందరగా రాసుకోండి, తొందరగా జూమ్ చేయాలా? ఒక్క నిమిషం, నెక్స్ట్ ఇంకా మనకి పని ఉంది. ఇంకొక 5 minutes to 10 minutes తీసుకుందాం క్లాస్ని. ఈరోజు ఒకటి లేట్ అయింది, నేను లేట్ రావడం అయింది ఈరోజు. సో కాబట్టి అది ఇప్పుడు ఈ క్లాస్ అంతా రికార్డ్ కాకపోతే ఎట్లుంటుంది? రికార్డ్ అవుతుందని అనుకుంటున్నా. ఓకే, సరే, ఇది క్లియర్ కదా ఏంటనేది? సో ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయరా, డేటా వేరియబుల్స్ అనేది మనకు బేస్డ్ ఆన్ ద డేటా టైప్ ఎలా డివైడ్ అవుతున్నాయి? బేస్డ్ ఆన్ ద డేటా టైప్స్ ఎలా డివైడ్ అవుతున్నాయి? క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్. క్వాలిటేటివ్ని ఏమంటారు? కేటగిరికల్ డేటా అంటారు. క్వాంటిటేటివ్ని న్యూమరికల్ డేటా అంటారు. క్వాలిటేటివ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? 2 types. ఏవేవి? నామినల్, ఆర్డినల్ డేటా. దెన్ క్వాంటిటేటివ్లో discrete and continuous. What is discrete? What is discrete? Which we can count. They don't have any measurements. In the sense, decimals ఏమి ఉండవు మనకు, ఫ్రాక్షన్స్ ఏమి ఉండవు మనకు. అదే మనకు ఇంకోటి ఏంటి, కంటిన్యూస్ డేటా అంటే ఏంటి? విచ్ ఈస్ మెజర్డ్, విచ్ హ్యాస్ కంటిన్యూస్ వాల్యూస్. ఎగ్జాంపుల్ హైట్, వెయిట్. ఇట్ విల్ బి ఇన్ ఏ రేంజ్, ఒక రేంజ్లో ఉంటాయి. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ అనోనా? ఎస్. దెన్ క్వాలిటేటివ్ దగ్గరికి వచ్చేటప్పటికి 2 ఉన్నాయి. ఏవేవి? నామినల్, ఆర్డినల్. వాట్ ఈస్ నామినల్? No order but can be classified. What is ordinal? Which has specific order and classified. Is it clear? Okay. Then next, ఇవి based on data type, based on statistic roles. Statistics roles ప్రకారం మనకి ఇంకో 2 types లో డివైడ్ అయి ఉందన్నమాట. డిపెండెంట్ వేరియబుల్, ఇండిపెండెంట్ వేరియబుల్ అని. ఏవేవి? డిపెండెంట్, ఇండిపెండెంట్. రాసుకోండి. డిపెండెంట్ వేరియబుల్ ఒకటి, ఇండిపెండెంట్ వేరియబుల్ ఒకటి. ఇండిపెండెంట్ వేరియబుల్ని ప్రిడిక్టర్ అంటారు. ఏమంటారు? ప్రిడిక్టర్. ప్రిడిక్టర్, PREDICTOR, ప్రిడిక్టర్. ఇండిపెండెంట్ వేరియబుల్ ఈజ్ నోన్ యాజ్ ప్రిడిక్టర్. ప్రిడిక్టర్. ప్రిడిక్టర్ ఇక్కడ రాసా చూడండి, ప్రిడిక్టర్. ఇక్కడ రాసా అడగద్దండి, ఇక్కడ రాసా. ప్రిడిక్టర్. ఇండిపెండెంట్ వేరియబుల్ ఈజ్ నోన్ యాజ్ ప్రిడిక్టర్ అండ్ డిపెండెంట్ వేరియబుల్ ఈజ్ నోన్ యాజ్ టార్గెట్.
ఏంటి? టార్గెట్. టార్గెట్. సో ఇక్కడ కాజ్ అండ్ ఎఫెక్ట్ లాగా ఉంటాయి అనమాట మనకు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ ఎగ్జాంపుల్ ద్వారా మీకు అర్థమవుతుంది. ఆ, మీరు గులాబ్ జామ్ చేస్తున్నారు అనుకోండి, దాంట్లో స్వీట్ ఎక్కువ వేసారని, షుగర్ ఎక్కువ వేసారనుకోండి, ఏమవుతుంది? స్వీట్నెస్ ఎక్కువ అవుతుంది. షుగర్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, స్వీట్నెస్ అనేది డిపెండెంట్ వేరియబుల్. స్వీట్నెస్ విల్ డిపెండ్ ఆన్ హౌ మచ్ షుగర్ యు ఆర్ యాడింగ్. సో స్వీట్నెస్ ఇస్ ద టార్గెట్ థింగ్. ఐ గెటింగ్ మై పాయింట్? సో స్వీట్నెస్ అనేది టార్గెట్ అనమాట మనకు అక్కడ. ఆ స్వీట్నెస్ రావాలంటే మనం దేని మీద డిపెండ్ అవుతుంది? షుగర్ మీద డిపెండ్ అవుతుంది. సో షుగర్ ఇస్ ద ఇండిపెండెంట్ వేరియబుల్. అంటే షుగర్ దేని మీద డిపెండ్ అవుతుందా? దేని మీద డిపెండ్ అవ్వదు. షుగర్ ఇస్ ద ఇండిపెండెంట్ వేరియబుల్, బట్ స్వీట్నెస్ ఇస్ ద డిపెండెంట్ వేరియబుల్ బికాస్ స్వీట్నెస్ విల్ డిపెండ్ ఆన్ షుగర్. అర్థమవుతుందా? సో అప్పుడు ఈ ఎగ్జాంపుల్లో షుగర్ ఈస్ ద ఇండిపెండెంట్ వేరియబుల్, స్వీట్నెస్ ఈస్ ద డిపెండెంట్ వేరియబుల్. ఐ గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్? ఎస్ నోనా? ఎస్. సో ఇప్పుడు ఈ డిపెండెంట్ ఇండిపెండెంట్ ఎందుకు కావాలంటే రేపు పొద్దున మనం ఎంఎల్ మోడల్స్ క్రియేట్ చేసేటప్పుడు మనం మోడల్కి లీనియర్ రిగ్రెషన్ చేస్తున్నాం అనుకోండి, మన మోడల్కి డిపెండెంట్ ఏంటి ఇండిపెండెంట్ ఏంటి అని చెప్పాలన్నమాట. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఎక్స్పీరియన్స్ అనేది ఎక్స్పీరియన్స్ శాలరీ అని 2 కాలమ్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఈ రెండు డిపెండెంటా ఇండిపెండెంటా? డిపెండెంట్ అనమాట. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పీరియన్స్ పెరిగితే శాలరీ పెరుగుతుంది. సో శాలరీ అనేది డిపెండెంట్ దేని మీద? ఎక్స్పీరియన్స్ మీద. సో ఇలాంటి రిలేషన్స్ కనుక్కోవడానికి మనకి కావాలన్నమాట ఇండిపెండెంట్ డిపెండెంట్ వేరియబుల్స్ గురించి. సో ఒకసారి డెఫినేషన్ చెప్తాను, రాసుకోండి. వేరియబుల్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ కాజెస్, వేరియబుల్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ కాజ్ చేంజ్ ఇన్ అనదర్ వేరియబుల్ ఈజ్ నోన్ యాజ్ ఇండిపెండెంట్ వేరియబుల్. వేరియబుల్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ కాజ్ చేంజ్ ఇన్ అనదర్ వేరియబుల్ ఈజ్ నోన్ యాజ్ ఇండిపెండెంట్ వేరియబుల్. ఒక వేరియబుల్ వేరే వేరియబుల్ని చేంజ్ చేసేది కానీ దాంట్లో కాజ్ అయితే కానీ దాన్ని ఇండిపెండెంట్ వేరియబుల్ అంటారు. దెన్ డిపెండెంట్ వేరియబుల్, వేరియబుల్ బీయింగ్ మెజర్డ్ ఆర్ ప్రిడిక్టెడ్, వేరియబుల్ బీయింగ్ మెజర్డ్ ఆర్ ప్రిడిక్టెడ్ ఈజ్ నోన్ యాజ్ డిపెండెంట్ వేరియబుల్. రాసుకున్నారా? డిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ బీయింగ్ మెజర్డ్ ఆర్ ప్రిడిక్టెడ్. అదే ఇండిపెండెంట్ అంటే వేరియబుల్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ కాజ్ చేంజ్ ఇన్ అనదర్ వేరియబుల్. అంతే కదా? ఇప్పుడు షుగర్ అనేది స్వీట్నెస్ ఇంక్రీజ్ చేస్తుంది. సో షుగర్ ఈస్ ద ఇండిపెండెంట్ వేరియబుల్, స్వీట్నెస్ ఈస్ ద డిపెండెంట్ వేరియబుల్. ఇంకో ఎగ్జాంపుల్ అడుగుతాను, ఆ రెండిట్లో ఏది డిపెండెంట్ ఏది ఇండిపెండెంటో చెప్పండి నాకు. నేను ఒక సెల్ కొందామని వెళ్తున్నాను. సో ప్రైస్ డిమాండ్, ఈ రెండిట్లో ఏది ఇండిపెండెంట్ ఏది డిపెండెంట్? డిమాండ్ అనేది డిపెండెంట్. డిపెండెంటా ఇండిపెండెంటా? డిమాండ్. ప్రైస్ ఎక్కువ ఉంటే డిమాండ్ తగ్గుతుంది, ప్రైస్ తక్కువ ఉంది అనుకోండి డిమాండ్ పెరుగుతుంది. సో ఇలా కంక్లూజన్ చేసాం అనుకోండి, అప్పుడు చెప్పండి ప్రైస్ ఇండిపెండెంట్, డిమాండ్ అనేది డిపెండెంట్. ఐ గెటింగ్ మై పాయింట్? ఓకే. సో ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది మనకు కాజ్, ఎఫెక్ట్ ఏంటి? డిపెండెంట్ వేరియబుల్. అంతే కదా? ఇస్ క్లియర్? అర్థమవుతుందా ఏంటి అనేది? ఎస్ నోనా? ఎస్ నోనా? డిపెండెంట్ వేరియబుల్ అనేది వాట్ యూ చేంజ్, ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది వాట్ యూ చేంజ్, డిపెండెంట్ వేరియబుల్ అనేది వాట్ విల్ చేంజ్. ఏం చేంజ్ అవుతుంది అనేది డిపెండెంట్ వేరియబుల్ అనమాట. ఒకటి చేంజ్ చేస్తే ఇది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. షుగర్ ఎక్కువ యాడ్ చేస్తే స్వీట్నెస్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అర్థమవుతుందా? షుగర్ ఈస్ ద ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ స్వీట్నెస్ ఈస్ ద డిపెండెంట్ వేరియబుల్. ఇస్ ఏ క్లియర్? అర్థమవుతుందా లేదా? కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది బట్ ఈజీనే అనమాట, ప్రాబ్లం ఏం లేదు. ఇస్ ఏ క్లియర్? ఏంటి అర్థం కావట్లేదు? అర్థమైందా అర్థం కావట్లేదా? ఎస్. ఓకే. సో ఒకసారి రీక్యాప్ చేయరా, డిపెండెంట్ ఇండిపెండెంట్ అంటే ఏంటి? వాట్ ఈస్ డిపెండెంట్? విచ్ విల్ డిపెండ్ ఆన్ సమ్వన్. ఆ సమ్వన్ ఎవరు? ఇండిపెండెంట్ వేరియబుల్.
సో ఎగ్జాంపుల్ షుగర్. ఇట్లా ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్పరా నాకు, ఇండిపెండెంట్ కి డిపెండెంట్ కి ఏదైనా ఏదైనా ఒక ఎగ్జాంపుల్. ఎనీ ఎగ్జాంపుల్. మార్క్స్ అండ్ ర్యాంక్. మార్క్స్ అండ్ ర్యాంక్ ఎట్లా? ఎలాగ అదే డిస్క్రైబ్ చేయండి, ఎనీ ఎగ్జాంపుల్. వీడియో రివ్యూస్ అండ్ రీచ్ అంటున్నారు ఈ మేడం. సో ఎలా డిస్క్రైబ్ చేయండి నాకు. ఎగ్జాంపుల్స్ చెప్పమంటే వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వడం కాదు, యూనిట్ టు డిస్క్రైబ్ ఇట్. యూనిట్ టు డిస్క్రైబ్ హౌ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ అండ్ హౌ ఇట్ ఈస్ డిపెండెంట్. ఎక్స్ప్లెయిన్ ఇట్. ఎక్స్ప్లెయిన్ ఇట్. వై యూ థింక్ దట్ ఇట్ ఈస్ డిపెండెంట్ అండ్ వై యూ థింక్ దట్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్. Some people has told about marks and rank. Then how it is dependent and how it is not dependent. Explain it. Okay. మార్క్స్. ఓకే, సో ఓన్లీ మార్క్స్ ని ర్యాంక్ తీసుకుంటే అప్పుడు అది ఏంటంటే, ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఓన్లీ ర్యాంక్ అండ్ మార్క్స్, దెన్ మార్క్స్ ఆర్ ఇండిపెండెంట్, ర్యాంక్స్ ఆర్ డిపెండెంట్. బట్ మార్క్స్ అనేది ఓన్లీ ఈ టూ తీసుకుంటే మాత్రమే ఇది. అదే మనం వేరే కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మార్క్స్ కూడా డిపెండెంట్ వేరియబులే అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ స్టడీస్, నెంబర్ ఆఫ్ అవర్స్ స్టడీడ్, దట్ అదర్ మార్క్స్. ఈ రెండు తీసుకున్నాం అనుకోండి, నెంబర్ ఆఫ్ అవర్స్ స్టడీడ్ ఈజ్ ది ఇండిపెండెంట్ వేరియబుల్, మార్క్స్ అనేది డిపెండెంట్ వేరియబుల్. ఎంత ఎక్కువసేపు చదువుతావో అన్ని మార్క్స్ వస్తాయి అనే పాయింట్ లాగా తీసుకోవాలనుకుంటున్నాం అనుకోండి, దెన్ అప్పుడు మారుతుంది అనమాట. మళ్ళీ మనం అక్కడ ఆ సిచ్యువేషన్ బట్టి మారుతుంది మనకు. దెన్ వీడియోస్ రివ్యూస్ మీద రీచ్ డిపెండ్ అవుతుంది. రీచ్ మీద వీడియోస్ రివ్యూస్ డిపెండ్ అవుతుంది కదా. ఎంత రీచ్ ఎక్కువ ఉంటుందో అంత వీడియో రివ్యూ వ్యూస్ కూడా పెరుగుతాయి కదా, కాదా? ఇంటర్ డిపెండెంట్ ఈ వాల్యూస్ రెండు. అది మనం ఎలా డిఫైన్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి తీసుకోవాలి మనం. ఓకే, సరే. సో రేపు మనం మెజర్ ఆఫ్ డిస్పర్షన్ గురించి మాట్లాడతాం మనం. సారీ సారీ, నో 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 నో, అది కాదు. ఒక నిమిషం చెప్తాను. యా, మెజర్మెంట్ స్కేల్ గురించి మాట్లాడతాం మనం రేపు. మెజర్మెంట్ స్కేల్ ఏంటంటే నామినల్, ఆర్డినల్, ఇంటర్వెల్, రేషియో 4 ఉంటాయి మనకు. నామినల్ ఈజ్ లెస్ దాన్ ఆర్డినల్, ఆర్డినల్ ఈజ్ లెస్ దాన్ ఇంటర్వెల్, ఇంటర్వెల్ ఈజ్ లెస్ దాన్ ఇంకోటి రేషియో. ఇవేంటనేది చూస్తాం. దెన్ దాని తర్వాత డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్లోకి వెళ్తాం లోపలికి. దాంట్లో సెంట్రల్ టెండెన్సీస్ గురించి మాట్లాడదాం రేపు. ఇస్ ఇట్ క్లియర్? ఒక సెంట్రల్ టెండెన్సీ, ఇప్పుడు మీన్ ఉంది, మీన్ ఉండడం వల్ల మళ్ళీ మీడియన్ ఎందుకు, మీడియన్ ఉంది మళ్ళీ మోడ్ ఎందుకు, దీని గురించి మాట్లాడదాం నెక్స్ట్. ఓకే, ఐ థింక్ ఐ హ్యావ్ క్లియర్ ఇట్ క్లియర్లీ. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, కష్టమా ఈజీనా? ఈజీనే. ఈజీనే యాక్చువల్గా. ఓకే, యూ కెన్ గో. నాకు ఈరోజు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని ఇప్పుడు మీకు ఒకటి చెప్పాలి నేను. 2 minutes. మీరు వీడియోస్ పెడుతున్నారు కానీ దానికి వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, దానివల్ల ఏం యూజ్ ఉంది? ఏ ప్రాబ్లం ఏం లేదు, మీరు వీడియో ఇవ్వండి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు నా లింక్డ్ఇన్లోకి వెళ్ళి, నా లింక్డ్ఇన్లో ఫస్ట్ వీడియో వైష్ణవిది ఒకటి ఉంటుంది, దాన్ని చూడండి ఒకసారి. ఆమె, మీరు దేంట్లో చేస్తున్నారు రికార్డింగ్? దేంట్లో? అది దేంట్లో? ల్యాప్టాప్ ఓపెన్ చేసి జూమ్ అకౌంట్ క్రియేట్ చేసుకుని జూమ్ 45 minutes ఇస్తుందని చెప్పాను మీకు నేను. జూమ్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే జూమ్ 45 minutes ఫ్రీ రికార్డింగ్ ఇస్తుంది. ఓకేనా? జూమ్ ఓపెన్ చేసి 45 minutes అవసరం లేదు, 1 minute 2 minutes రికార్డ్ చేయండి. ఇప్పుడు మనం రికార్డ్ చేస్తున్న జూమ్లోనే కదా, క్లారిటీ రావట్లేదా? వస్తుంది కదా. స్క్రీన్ షేర్ చేసి అదేంటది అన్మ్యూట్ చేసి మాట్లాడితే వినిపిస్తుంది. మీరు ఏదైతే చేశారో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టండి దాంట్లోకి. ఈరోజు పెట్టండి. ఈరోజు ఇప్పుడు స్టాట్స్ నేర్చుకున్నారు కదా, ఏం స్టాట్స్ నేర్చుకున్నారు అనేది ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టండి. ఓకే, అది మీకు అలవాటు అయిన వరకు తెలుగులో చేసినా ప్రాబ్లం ఏం లేదు, యూ కెన్ డూ ఇట్. బట్ యూ నీడ్ టు డూ సంథింగ్. ఇస్ ఇట్ క్లియర్? సో ఈరోజు ఎంతమంది చేస్తారు విత్ వీడియో, ఐ మీన్ విత్ ఆడియో? ఎంతసేపు మీరు
టైం వేస్ట్ చేసుకోవద్దండి దానికి. ఇంకోటి సూపర్గా రావాలనే పాయింట్ కూడా పెట్టుకోవద్దండి. మీకు ఫస్ట్ నార్మల్గానే యాడ్ చేయండి, మెల్లమెల్లగా ఇంక్రీజ్ అవుతుంది అదే. పీడిఎఫ్ పీడిఎఫ్ చేసుకొని పీడిఎఫ్ని ఎక్స్ప్లెయిన్ చేయండి కావాలంటే, ప్రాబ్లం ఏం లేదు. లేదంటే ఒక పీపీటీ చేసుకొని పీపీటీ ఎక్స్ప్లెయిన్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ యూ నీట్ టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్, యూ నీట్ టు స్పీక్. బాయ్.